దేవుడు స్త్రీలను పర్సనల్గా పిలిచి స్త్రీలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, చెవులో చెప్పినటువంటి మాట ఏంటంటే, చేద్దామా ఇప్పుడు ఇట్లా, ఏమో పరలోకం వెళ్ళాలి అని అంటే, ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఇట్లనే చేయాలి, ఇట్లా చేయకపోతే ఇల్లు సిద్ధపడదు, ఇల్లు రెడీ అవ్వదు, మీరు పరలోకం వెళ్ళారు. అందరూ స్త్రీలందరూ కట్టకట్టుకొని పోవాల్సింది నరకానికి. ఎప్పుడు చూసినా మనకు సులకనే, తక్కువ, చిన్న చూపే. ఎవరు? భార్య అంటే చిన్న చూపే. కానీ దేవుడు పబ్లిక్గా చెప్పకుండా భర్తల పురుషుల షవులో ఎందుకు చెప్పాడో తెలుసా? ప్రార్థన చేయబడింది కనుక, మొదటగా మనలందరినీ కని పెంచి పోషిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్న వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి కూర్చున్నటువంటి మీకును, అలాగుననే దేవుని మాటకై పరితపిస్తూ దేవుని సేవ చేస్తూ అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలి అనే ఆశతో తిరుగుతున్నటువంటి సేవకులు, వేదికను అలంకరించినటువంటి నాకంటే పెద్దవాళ్ళైనటువంటి ఇద్దరికిని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములోనే వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనమందరము ప్రపంచంలో మానవులుగా పుట్టి, ఈరోజు మానవులందరూ, ప్రపంచవ్యాప్తంగా బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, కొద్ది దినాల తర్వాత ఎందుకు చచ్చిపోతున్నామో అనేటటువంటి వాస్తవాలు ఏ మాత్రం తెలుసుకోకుండా, తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో కూడా కనీసం వెళ్ళకుండా పుట్టాము. ఎందుకు పుట్టామో మొత్తానికి పుట్టేశాము. పుట్టిన తర్వాత ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలో అస్సలు ఆలోచించకుండా తమ దగ్గర ఉన్నటువంటి ఈ కడుపును నింపుకోవటం కోసం అని చెప్పేసి కోటి రకాల పనులు చేస్తూ 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 ఏదో ఒక దినాన చనిపోతున్నారు. ఇది ఎలా ఉంటుంది అనంటే, ఎలా ఉంది అనంటే, ప్రపంచంలో జంతువులు బ్రతికినట్టు అనమాట. ఏ జంతువుకు తెలియదు ఆ జంతువు ఎందుకు పుట్టిందో, ఏ జంతువుకు తెలియదు ఆ జంతువు ఎందుకు బ్రతుకుతుందో, ఆ జంతువు ఎందుకు చచ్చిపోతుందో జంతువుకు తెలియదు, మనిషికి తెలియదు. కాబట్టి కరెక్ట్గా ఆలోచన చేస్తే ఒక జంతువులా మనిషి బ్రతుకుతున్నాడు భూమి మీద. అలా బ్రతుకుతున్నటువంటి తరుణంలో మనము కూడా అలాగే బ్రతుకుతుంటే, కరుణ కలిగినటువంటి, జాలి కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, ప్రేమామయుడైనటువంటి ఆ దేవదేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి తన ద్వారా కొంతమందికి జ్ఞానాన్ని, వెలుగును నింపి మనిషి యొక్క బ్రతుకు పరమార్థాన్ని తెలియచేసి ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావాలో, చావు తర్వాత ఏం జరుగుతుందో అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తెలియచేసి, ఇదిగో తెలుసుకున్న మీరు తెలుసుకొని చావటం కాదు, ఒక 10 మందికో ఒక 100 మందికో తెలియచేసి చావాలి. నీ బ్రతుకు పరమార్థం నీకు తెలిసింది, నువ్వు 10 మందికి తెలియచేయి అని చెప్పేసి అన్నప్పుడు దగ్గర 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి నడి సెంటర్లో అని చెప్పొచ్చు ఆరంభమైంది. ఈ విజ్ఞానపు వెలుగు 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఆరంభమై ఒకరి ద్వారా ఒకరు వెలిగించుకుంటూ మన దగ్గరికి వస్తే మనం ఆహ్వానించి అందుకొని మన వాస్తవం ఏంటో, నిజమేంటో, అబద్ధమేందో అని పరిశీలించుకొని ఎంతో కొంత వాస్తవాలను తెలుసుకొని ఈరోజు మనం క్రైస్తవులముగా, అంటే వాస్తవికతలో ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావాలో అని తెలుసుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళం మనం కదా. కొంతమంది ఉంటారు తెలిసినా కూడా మరలా లోకపు బతుకుతూ ఉంటారు. తెలుసు కానీ దాని ప్రకారంగా బ్రతకం. ఎందుకు? కడుపు తీపి. మా కడుపు అంటే చాలా 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 ఇష్టం. ఆ కడుపును నింపుకుంటూ బ్రతుకుతాం. ఆ కడుపును పోషించుకోవటం కోసం, లేదంటే ఆ కడుపును నింపుకోవటం కోసం ఆరాటపడుతూ బ్రతుకుతుంటాం లోకంతో పాటు. తెలుసు నిజమే, పరలోకం ఉంది, నరకం ఉంది, ఇదిగో అందుకోసం అని చెప్పేసి యేసుక్రీస్తును దేవుడు పంపించాడు, అది తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా ఏం చేస్తాం?
మమ్మల్ని పరిగెత్తిస్తుంది, ఇబ్బంది పెడుతుంది, ప్రతిరోజు ఇటెల్లు అని మమ్మల్ని మోటివేషన్ చేస్తుంది. కడుపు కనుక కడుపు కోసం బ్రతుకుతామని చెప్పేసి తెలిసినా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతోషం. అయితే అందులో నుంచి కొందరముగా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మన ప్రయాస, మన ప్రయత్నం ఏంటో తెలుసా? ఎందుకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ? ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాం. ఎందుకు పోతాం, ఎందుకు వస్తాం అని అంటే, అక్కడ పోతే, పనికి పోతే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి, లాభం వస్తుంది. మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏమొస్తుందండి? మనకంటూ ఒక పర్పస్ ఉంది. మనం ఒక పని కోసం, ఒక పర్పస్ కోసం అనంటే మన జన్మ పరమార్థం తెలుసుకున్నటువంటి మనం, మనందరి గోల్ ఒకటే, మనందరి ఆశ ఒకటే. ఇదిగో ఏదో ఒక రోజు, ఎన్ని రోజులు సంపాదించినా, ఎన్ని రోజులు తిన్నా, చచ్చేంతవరకు తింటూ ఉన్నా ఇది మాత్రం నిండదు అని తెలుసుకున్నాం మనం. దీనికి తగినంతనే పెట్టాలి తప్ప దీనికోసం అని చెప్పేసి ఆరాటపడితే ఫలితం దక్కదు. ఫైనల్గా నరకంలో పోయి ఆరాటం యాతన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఇదిగో ఆ నరకాన్ని తప్పించుకొని భక్తి మార్గంలో దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనేటటువంటి ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నాం కదా. అంతేనా కదండి? వెరీ గుడ్. బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అయితే ఈ భూలోకంలో, ఈ ప్రమాదకరమైనటువంటి లోకంలో, ఈ భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనం భక్తిలో ఎదగాలి. ఒక ప్రశ్న అడుగుతాను. ప్రపంచంలో మొట్టమొదట భక్తిలో బాగా ఎదిగి పరలోకం వెళ్ళాలనేటటువంటి ఆశ కలిగినటువంటి దేశం ఏది? మొట్టమొదటి దేశం చెప్పండి మీరు. దీనికోసం ఆశ కలిగినటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే చెప్తారు ఎవరైనా? ఏమో అంత నాలెడ్జ్ ఎక్కడిది అనుకుంటున్నారు. బైబిల్ చదివితే ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఎక్కడో. ఇది జనరల్ నాలెడ్జ్ ఏం కాదు, బైబిల్ నాలెడ్జ్ ఉంటే చాలు. చెప్పండి, ఎవరైనా సమాధానం చెప్తారా? ఏ దేశం? ప్రపంచంలో మొట్టమొదటి దేశం. దేనికోసం ఎదురు చూసిన దేశం అని చెప్పాను నేను? భక్తిలో ఎదగాలి, ఎదిగి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అని ఎదురు చూసినటువంటి దేశాలలో నెంబర్ 1 దేశం, లేదంటే మొట్టమొదటి దేశం ఏది అని అంటే మీరు ఎంత గింజుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇజ్రాయేలీల దేశం. అవునా కదా? ఎన్నిసార్లు ఉంటుందండి బైబిల్లో కదా? అంటే ఇజ్రాయేలు అని చెబుతాం మనం బైబిల్లో కదా. ఆ ఇజ్రాయేలులే. దీన్ని భక్తిలో ఎదగాలి, భక్తిలో పరిపూర్ణత స్థాయికి ఎదిగితేనే తప్ప మనం దేవుని దగ్గరికి చేరుకోలేము అనేటటువంటి భాషా విధానం నేను ఏదైతే మాట్లాడుతున్నానో దీన్ని బైబిల్ భాషలోనికి కన్వర్ట్ చేస్తే బైబిల్లో ఏమంటదనంటే ఇల్లు కట్టాలి అని ఎదురు చూసారట వాళ్ళు. ఇది బైబిల్ లాంగ్వేజ్ అనమాట. బైబిల్ లాంగ్వేజ్ ఏంటి? ఇల్లు కట్టాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇల్లు కట్టడానికి అనగా భక్తిలో ఎదిగి పరలోకం వెళ్ళటానికి, అంతే కదా. దాన్ని నేను బైబిల్ భాషలో మాట్లాడుతున్నాను. అర్థం కావాలి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇల్లు కట్టాలి, లేదంటే భక్తిలో ఎదగాలి, పరలోకం వెళ్ళాలి కదా. భక్తిలో ఎదిగి పరలోకం వెళ్ళాలంటే ఎవరు కావాలండి? దేవుని దగ్గరికి చేరాలంటే ఎవరు కావాలి? ఏం కావాలి చెప్పండి? యేసుక్రీస్తు కావాలి. ఎవరు కావాలి? అంటే యేసుక్రీస్తు కోసమని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దేశం అది. ఏ దేశం అది? ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచో. క్రీస్తుకు పూర్వం ఆయన భూలోకానికి పుట్టక ముందే ఆయన కోసం ఎదురు చూసినటువంటి దేశం. ఎందుకయ్యా మీరు యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఆ కాలంలో పోయి ఆ ఇజ్రాయేలు దేశాన్ని అడిగితే చెప్తారు, వాళ్ళంటారు ఏ ఉందయ్యా ఈ పాడు లోకంలో. ఇదిగో ఈ భూలోకంలో నుంచి ఎత్తబడి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఆయన కావాలి. ఎవరైనా అక్కడికి చేర్చగలిగే సమర్థుడు కావాలి. ఎవరైనా అని అన్నప్పుడు వాళ్ళు చెప్తారు క్రీస్తు. వాళ్ళ భాషలో మాట్లాడితే మెస్సియా కావాలి. ఆ మెస్సియా కోసం వెయిటింగ్లో ఉన్నాం మేము, ఎదురు చూస్తున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూశారు. అంటే దాన్నే బైబిల్ ఏమన్నదో తెలుసా? ఈ ఇల్లు కట్టడానికి కావలసినటువంటి రాయి కోసం ఎదురు చూశారు వాళ్ళు. అవునా? ఇల్లు కట్టాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆ ఇల్లు కట్టాలి అని అంటే ఒక ప్రాముఖ్యమైన రాయి కావాలి, మూలకు తలరాయి కావాలి, అసలు సిసలైనటువంటి రాయి. ఆ రాయి లేకపోతే ఇల్లు పూర్తి అవ్వదు. అందుకోసమే ఆ రాయి కావాలి అని చెప్పేసి ఎదురు చూశారు వాళ్ళు.
అంతే కదండి. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? రాయి కావాలి. ఏ రాయి అంటే ఇక్కడ ఎర్ర రాయి, ఇటుక రాయో సిమెంట్ రాయో మొత్తానికి రాయే కదా, అంతే కదా. ఎన్ని గదులు కట్టుకున్నా, ఎన్ని ఫ్లోర్లు కట్టుకున్నా, 4 ఫ్లోర్లైనా 400 ఫ్లోర్లైనా ఏం కావాలి? రాయి కావాలి. 400 ఫ్లోర్లు అయితే ఇప్పటి వరకు భూమి మీద ఎవరు కట్టలేదు అనుకోండి. ఏదో ఫారిన్లో ఎక్కడో 163 ఏం కట్టారు, 163 అంతస్తుల బూర్జ్ ఖలీఫా అంట. విన్నారా పేరు? బూర్జ్ ఖలీఫా అని చెప్పేసి ఒక పేరు పెట్టేశారు. ఎంత ఎత్తయ్యాది అని అంటే భూమి మీద నుంచి 163 అంతస్తులు. చూసారా మీరు? హైదరాబాద్లోకి వెళ్తే 40-50కే చచ్చిపోతుంది హైదరాబాద్. 40-50 అంతస్తులే, ఎంతకు మించదు. కానీ ఆ దేశానికి వెళ్తే 160 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టించారంట. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ముఖ్యంగా కావాల్సింది ఏంటిది? రాయి. ఒక్కొక్క రాయి పేర్చితేనే ఎన్ని గదులైనా ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. కానీ రాయే వద్దంటే, అవునా కదా, రాయే వద్దంటే, రాయిని తృణీకరిస్తే. ఇప్పుడు చూస్తే ఈ ఇజ్రాయేలులు ఎంత దురదృష్టవంతులంటే ఇక ఇంత దురదృష్టవంతులని చెప్పడానికి వీలుపడదు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఇంత అని చెప్పగలమా మనం? చెప్పలేక ఎంతో ప్రేమించాడు అన్నట్టు ఇజ్రాయేలీలు కూడా ఎంత పిచ్చోళ్ళు, ఎంత అమాయకులు అనడం కరెక్ట్ కాదు కానీ ఎంత పిచ్చోళ్ళు అంటే ఎంతో పిచ్చోళ్ళు అండి. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ దేవుని దగ్గరికి వెళ్ళటానికి కావలసిన మూలరాతి కోసం ఎదురు చూసింది వాళ్ళే. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ రాయి వచ్చేసిన తర్వాత ఆ రాయిని నెట్టి అవతలకి విసిరేసేది వాళ్ళే. మరి దురదృష్టవంతులు కాదంటారా? అంతేనే కదండి. కాబట్టి ఆ ఇల్లు కట్టుకోవటం కోసమే కదా మనం ఇక్కడికి వచ్చాం. ఇల్లు కట్టుకోవటం అంటే అర్థమైందిగా. ఇల్లు కట్టుకోవటం అంటే మళ్ళీ ఇగో పక్కన కనబడుతున్న బిల్డింగ్ అయితే చూడరుగా మీరు. మనమందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎందుకు కూర్చున్నాం? ఇల్లు కట్టాలి. ఏ ఇల్లు? అర్థమవుతుంది? ఏ ఇల్లు కట్టాలి మనం? చెప్పండి. ఇప్పటివరకు నేను చెప్పాను 4-5 సార్లు కాదు, 10-15 సార్లు చెప్పాను అనుకుంటాను. ఏ ఇల్లు కట్టాలని మనం ప్రయాసపడుతున్నాం. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రాకుండా మనం మాత్రమే ఎందుకు వచ్చాము, ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు వచ్చి కూర్చున్నాం అని అంటే ఒక ఇల్లు కట్టాలి. అదే ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆత్మ సంబంధమైన మందిరం అంటాడు బైబిల్లో. అయితే నీ దేహమే దేవాలయముగా మారాలి. దానికోసమే కదా ఇక్కడికి వచ్చాం మనం. మారకపోతే నువ్వు చేరలేవు పరముకు. దేవుడున్న లోకానికి చేరాలంటే మనం ఏం చేయాలి? కట్టబడాలి. మంచి గృహముగా, దేవుడు నివసించగలిగేటటువంటి గృహముగా మనం కట్టబడాలి. కట్టబడాలి అని అంటే ప్రధానమైనటువంటి ఒక 2 విషయాలు చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ప్రపంచంలో మొదటగా ఎవరు బాగుండాలి అని అంటే భార్యాభర్తలు బాగుండాలి. ఎవరు బాగుండాలి? ఎందుకు భార్యాభర్తల దగ్గరికి వెళ్ళాను నేను ఇప్పుడు అని అంటే బాగా వినండి. ప్రపంచం నిండా దేనితో నిండింది ప్రపంచం? ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బిల్డింగ్ అని. 163 అంతస్తుల బిల్డింగ్ అయినా దేంతో నిండింది? అది రాళ్లతోనే కదా కడతాం. ఒక్కొక్క రాయితో పెద్ద బిల్డింగ్ అవుతుంది. అలాగే ఈరోజు ప్రపంచం అంటున్నాం, ఈరోజు దేశం అంటున్నాం, ఈరోజు మా రాష్ట్రం అంటున్నాం, ఈరోజు మా మండలం అంటున్నాం, మా జిల్లా అంటున్నాం, మా ఊరు అంటున్నాం, మా గ్రామం అంటున్నాం. దేనితో స్థాపించబడింది, దేనితో కట్టబడింది ఇదంతా? చెప్పండి మీరు. కుటుంబంతో. దేంతో కట్టబడిందండి? అంతే కదా. 10 కుటుంబాలైతే ఒక ఊరు, అంతేనా? కుటుంబాలు లేకపోతే ఊరు అంటారా దాన్ని? అంతే కదా. కొన్ని కుటుంబాలు 10, 20, 30, 40, 100, 200 కుటుంబాలు ఒక చోట ఉంటే దాన్ని ఊరంటాం. అలాంటి ఊర్లు కొన్ని ఉంటే దాన్ని మండలం అంటాం. అలాంటి మండలం కొన్ని ఉంటే జిల్లా అంటాం. అలాంటి జిల్లాలు కొన్ని ఉంటే దాన్ని రాష్ట్రం అంటాం. అలాంటి రాష్ట్రాలు కొన్ని ఉంటే దాన్ని దేశం అంటాం. ఇలాంటి దేశాలు ఎన్నో ఉంటే అదే ప్రపంచం. సో ఈ ప్రపంచం మొత్తంలో ఏముంది? కుటుంబం ఉంది, కుటుంబమే ఉంది. అలాంటి కుటుంబం ప్రపంచంలో ఉన్నదే కుటుంబం. ఆ కుటుంబాల వల్లనే జిల్లాలు ఏర్పడ్డాయి, కుటుంబాల వల్లనే మండలాలు ఏర్పడ్డాయి, కుటుంబాల వల్లనే దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచం. ఈ ప్రపంచం అంతా దేనితో నిర్మితమై ఉన్నది? దేనితో నిర్మితమై ఉన్నది? పెద్ద బిల్డింగ్ దేనితో కట్టబడింది? అది ఇటుక రాయితో. ఎలాగైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టబడిందో అలాగే ఈ పెద్ద ప్రపంచం దేనితో నిండి ఉన్నది అంటే కుటుంబంతో నిండి ఉన్నది. బాగుంది. అంతా గొప్పదైన హాట్పాట్ అయినటువంటి ఈ కుటుంబం దేనితో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది చెప్పండి? దేంతో నిర్మితమవుతుంది? భార్య భర్తతో స్టార్ట్ అయ్యేదే కుటుంబం, అవునా కదా? ఈ కుటుంబం ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే భార్య భర్త.
ఈ భార్యాభర్తలు బాగుంటే ప్రపంచం బాగున్నట్టే. అవునంటారా కదంటారా? భార్యాభర్తలు బాగుంటే ప్రపంచం బాగున్నట్టే. కానీ బాగున్నారా భార్యాభర్తలు? బాగున్నారంటారా? ప్రపంచంలో బద్ధ శత్రువులు ఎవరైనా ఉంటే అది వాళ్ళిద్దరే. అవునా కదా? పైకి కనబడం కానీ అమ్మ బాపురే మామూలుగా ఉండదు పరిస్థితి. రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను నేను యూట్యూబ్లో, చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెద్దదేం కాదు, స్టార్ట్గా చెప్తాను. భార్యాభర్తలే 15 సంవత్సరాలు అయిందట పెళ్లి చేసుకుని. 15 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇటు వినండి, చెవులు ఇడిపెట్టండి, జాగ్రత్త ఇటు వినండి. ఆవిడేదో ఫోటో తీసుకుంటుంది, మీరు ఇటు చూడండి. ఏం చెప్పాను? ఒక భార్యాభర్తలు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు సంసారం చేసుకొని బ్రతుకుతున్నారు. 15 సంవత్సరాల తర్వాత భర్తకి యాక్సిడెంట్ అయింది. భర్తకు యాక్సిడెంట్ అయిన తర్వాత 3 నెలల్లో భర్తకి యాక్సిడెంట్ అయింది కదా, 3 నెలల్లో చచ్చిపోక ముందే ఆ భార్య తన భర్తకు నరకం చూపించింది. తర్వాత టార్చర్ అంటే ఎట్లుంటుందో చూపించేసింది. మంచి మంచి పట్టణాలని చూపించేసిందట. బెడ్ మీదనే, మంచం మీదనే ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయింది? నరకానికి తీసుకుపోయి ఎట్లుంటుందో చూడరా అని చూపించుకొని ఇటు తీసుకొచ్చిందట. ఆ తర్వాత మనోడు అంటాడు, వామ్మో 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 వామ్మో, నా మీద అంత కసి ఉంది మా భార్య కన్నా సగది నాకు తెలియలేదే, 15 సంవత్సరాల నుంచి నాకు తెలియలేదే, అబ్బో ఇది ఎక్కడి టార్చర్, నేను బతకలేను నేను చెప్పేసి కొంచెం కాలు బాగా అయ్యంగానే, అమ్మ బాబా ఈ కుటుంబంలో నేను ఉండాలని చెప్పేసి పరిపించుకొచ్చేసి ఫోన్ చేసేసి, నా భార్య ఇట్లా 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 ఏమైందమ్మా అని చెప్పేసి భార్య ఫోన్ చేసి అడిగితే అప్పుడు అంటుంది ఆవిడ, ఏమిరా ఈ 15 సంవత్సరాల్లో నువ్వు చూపించిన నరకం కంటే గొప్పదా నేను చూపించిన నరకం? నువ్వు 3 నెలలకే అవుట్ అయిపోతే 15 సంవత్సరాల నుంచి నరకానికి పోయి వస్తున్నా. ఎన్నిసార్లు పంపించినారా నరకానికి? అమ్మ బాపురే అంటే ఇదంతా కక్ష సాధింపా తల్లి అని మధ్యవర్తులు అడుగుతుంటే, ఏమండి కక్ష సాధింపే, ఇట్లా చేయొచ్చా తల్లి అని అంటే, అయ్యా మీరు మాట్లాడుతుంది మనిషితోనే, నేను కూడా మనిషినే. మరి ఉంటుంది కదా కక్ష సాధింపు. దొరికింది ఛాన్స్, మరి చూపించకపోతే అట్టనే మాట్లాడుతుందండి ఆవిడ. అమ్మ బాపురే అనుకున్నాను నేను. అసలు ఏంది ఇదంతా, ఇంత ఘోరం ఏంటి, ఇంత భయంకరం ఏంటి అని అంటే, దానికి అద్భుతమైనటువంటి సూత్రం తెలియక, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎలా బ్రతకాలో తెలియక, ఏ విధంగా బ్రతకాలో తెలియక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి కుటుంబంలోనే. అసలు శిశులైనటువంటి వ్యాధి ఎక్కడ స్టార్ట్ అయిందంటే కుటుంబంలోనేనండి. అంతేనా కదా? జాగ్రత్తగా వినండి. ప్రపంచవ్యాప్తంగా కుటుంబం అనగానే భార్యాభర్తలు అని ఇప్పుడు తెలుసుకున్నాం మనం. భార్యాభర్తలు అనగానే ఏయ్ కూసో అంటాడు ఎవరు? భర్త. నేను అధికారిని, నువ్వు నా సేవ చేయాలి, నువ్వు అటనే ఉండు, నేను అటనే ఉంటా అని ఈ పద్ధతి కదా లోకం మొత్తం. భార్య అంటే నువ్వు కిందనే ఉండాలి, భర్త అంటే నేను పైనే ఉండాలి. ఇదే ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. పోనీ మహాజ్ఞానం, దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానగ్రంథం దేవుడు మన చేతిలో పెట్టాడు. సరే ఇది నేర్చుకున్న తర్వాత ఏమైనా మారుతుండా మనిషి అంటే ఇక్కడికి వచ్చిన మార్పు లేదు. ఎందుకు లేదో తెలుసా? దేవుడు చెప్పిన మాటలు అర్థం కాలే. దేవుడు చెప్పిన మాటలు ఎందుకు అర్థం కాలేదా బైబిల్కు అని అంటే, బైబిల్ దగ్గర ఉన్నటువంటి, బైబిల్ నేర్చుకున్నటువంటి క్రైస్తవుడుగా దేవుని భక్తులుగా చలామణి అవుతున్నటువంటి వీళ్ళు కూడా ఏమని మాట్లాడతారు తెలుసా? అన్నా దేవుడు ఏం చెప్పాడు చెప్పు. ఏం చెప్పాడు బ్రదర్? భార్య లోపడమని చెప్పాడా లేదా? అవును లోపడమని చెప్పాడు. మరే లోపడట్లేదు నా భార్య. లోపడటం అంటే ఏంటి? నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేను చెప్పినట్టు కూర్చోంటే కూర్చోవాలి, నేను లేవంటే లేవాలి. వినట్లేదు నా మాట. దేవుడే చెప్పాడు కదా. అవును కరెక్టే, దేవుడే చెప్పాడు, అంతే కదమ్మా అన్నాడు అనుకో. ఈ పాస్టర్ కూడా అర్థం కాలేదు ఆ విషయం, అంతేనా కదా? మరి నిన్నేం చేయమన్నాడయ్యా? నన్ను ప్రేమించమన్నాడు. దాని అర్థం ఏంటయ్యా? ఇది అర్థం కాలే మనిషికి. క్రైస్తవ్యానికి అర్థం కాలేదని చెప్తాను నేను ఖచ్చితంగా చెప్పాలంటే. భర్తని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ప్రేమించటం అంటే ఏంటి? నేను ప్రేమించటం అంటే నేను అప్పులో ఉన్నట్టు. భార్యను లోపడమన్నాడు అంటే ఆవిడ అంతేనా? అట్లనే కదా అర్థమైంది. ఏమిటి అంతే కదా అర్థమైంది. ఆఖరికి క్రైస్తవ ప్రపంచానికి కూడా ఏమర్థమైంది అని అంటే, భర్తను ప్రేమించమన్నాడు, నేను పైనే ప్రేమించడం అంటే. భార్యను లోపడమన్నాడు అంటే ఆవిడ కిందనే. మనల్ని ఏం చేయమన్నాడు? భర్తను ఏమని చేయమన్నాడు? ప్రేమించమన్నాడు అని అంటే అప్పులోనేనా, పైన ఉన్నట్టేనా? ఆలోచన చేయండి ఒకసారి. నేను చెప్పనా, రెండొకటేనండి. పదాలే వేరు కానీ రెండొకటే. తెలుసా మీకు? లోబడమన్నా ఒకటే, ప్రేమించమన్నా ఒకటే. ప్రేమించటం అన్నా లోబడటమే,
లోబడటం అన్నా ప్రేమించటమే. కరెక్ట్గా చెప్పనా? భార్య నువ్వు నీ భర్తకు లోబడు, భర్త నీ భార్యకు లోబడు, అది చెప్పాడు దేవుడు. అది అర్థం కాలే. మరి అట్లాంటప్పుడు లోబడం అనే చెప్పొచ్చు కదన్నా, మరి ప్రేమించమని ఎందుకు రాసిండు, పదం ఎందుకు ప్రేమించమని రాసిండు అని కౌంటర్లు వేస్తారు. నాకు తెలుసు ఆ మాట. సరే ప్రేమించు అని అంటే పైనే అని అనుకుంటే, ఇప్పుడు నిన్ను దేవుడు ఏం చేయమని చెప్పిండు? ఒక శాస్త్రి వస్తాడు, శాస్త్రుల్లో ఒక శాస్త్రి ఎవరి దగ్గరికి వస్తారు? యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఏమంటాడంటే, అయ్యా ఆజ్ఞలలోకెల్లా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏడో చెప్పు అంటాడు. శాస్త్రి ఎవరిని అడుగుతాడు? యేసు ప్రభుని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం ఒకసారి మీ నోటితో మీరు చదవండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29 నుంచి. అందుకు యేసు ప్రధానమైనది ఏంటంటే, ఇది మళ్ళీ ప్రధానమైనది అంటండోయ్, ఒకసారి ఆలోచన చేయండి. ఇది మామూలుది కూడా కాదట, మళ్ళా ఏంటట? ఇది ప్రధానమైనది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రధానమైనది ఏందనగా, ఓ ఇశ్రాయేలు. అక్కడ వాళ్ళు ఇశ్రాయేలు ఉన్నారు కాబట్టి ఓ ఇశ్రాయేలు అన్నారు. ఇప్పుడు మనం అయితే ఏమనాలి? ఓ క్రైస్తవులారా వినుడి, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభువును నువ్వు ఏం చేయాలట? ప్రేమించమన్నాడు కదా, మేము అప్పులోనే ఉంటామటవా? ఇప్పుడు దేవుని ప్రేమించమన్నాడు, ఒక చోట నీ భార్యని ప్రేమించమన్నాడు, ఇక్కడ దేవుణ్ణే ప్రేమించమంటున్నాడు. అంటే భార్యని ప్రేమించరానంటే భార్య నాకంటే తక్కువ అని నువ్వు అనుకుంటే, ఇప్పుడు దేవుణ్ణే ప్రేమించమన్నాడు అంటే ఇప్పుడు దేవుడు నీకంటే తక్కువనా? అంతనే కదా అర్థమవుతుందా ఎవరికైనా? భార్యను ప్రేమించు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఏమంటున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించాలి. అట్టిట్ట కాదట. ఎట ప్రేమించాలట? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఇప్పుడు ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? భార్యను ప్రేమించడం అన్నా, దేవుణ్ణి ప్రేమించడం అన్నా, ప్రేమించడం అనే మాట ఒకటే కదా. ఇప్పుడు ప్రేమించడం అనే మాట అయితే ఒకటే కదా. ఒకసారి దాని నిర్వచనం చూద్దాం. ప్రేమించనేటువంటి మాటకు నిర్వచనం ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆయన మాటలను గైకొంటేనే ఆయన్ని ప్రేమించినట్టు. అర్థమవుతుందండి? ఏమండి, అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎవరినో ఒకరిని ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించాలంటే దాని అర్థం ఏంటట? వాళ్ళు చెప్పిన మాట వింటే ఏం చేసినట్టు, అంతేనా? ఇప్పుడు భార్యను ప్రేమించమన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? భార్య మాట వినాలి. దీన్ని ఇంకో పదం కూడా అంటారుగా, భర్త మాట భార్య వినాలి. వినాలి అంటే దాన్ని ఇంకో మాటతో ఏమన్నాం? లోబడటం అన్నాం. ఇది కూడా అడిగే వచ్చిందిగా, ఇది కూడా అడిగే వచ్చిందిగా. వచ్చిందా రాలేదా? వింటున్నారా పురుషులారా, భర్తలారా వింటున్నారా? ప్రేమించటం అన్నా లోబట్టం అన్నా రెండు ఒకటే అన్న సంగతి అర్థమైంది ఎప్పటికైనా? ఏమండి, వినండి జాగ్రత్తగా. అయితే బాగుంది, ఇది బాగుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ అదేంటంటే, స్త్రీలలో ఒక లోపం ఉంది. స్త్రీలలో ఏముంది? ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరి మాటలు ఒకరు వినాలి, ఒకరి మాటలు ఒకడు వింటూ ముందుకు సాగాలి భార్య భర్తలంటే. దేవుడు కూడా స్టార్టింగ్లో ఆదాము హవ్వలను తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశాడు? ఆదామును నిర్మించి, ఆదాము తదనంతరము హవ్వను నిర్మించేటప్పుడు దేవుడు 1కి 2 సార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆదాము గారికి సాటి అయిన సహాయము లేదు, సాటి అయిన సహాయము లేదు అన్నాడు. సాటి అయిన సహాయమే ఇచ్చాడా? సాటి లేని సహాయం ఇచ్చాడా? సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? వినడం మాట. దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవునికి లేరు సాటి, దేవునికి రారు ఎవరు పోటీ అంటుంటావా లేదా? అలాగే కొన్ని రంగాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో బాగా ఆడింది ఎవరయ్యానంటే సచిన్ అని చెప్తారు అందరూ. ఆయనకు సాటి లేరు అంటాం అంటే అర్థం ఏంటి? ఆయనతో సమానులు ఎవరు లేరు అని అర్థం. ఆయనకు సాటి లేరు అంటే అర్థం ఏంటి? చెప్పండి గట్టిగా. ఆయనతో సమానులు లేరు అని. దేవునికి సాటి లేరు అంటే అర్థం ఏంటి? దేవునితో సమానులు లేరు. ఇప్పుడు ఆదాముకు సాటి లేని సహాయం అన్నాడా, సాటి అయిన సహాయం అన్నాడా? అంటే ఆదాముతో అంతే కదా, శక్తి బలం అంత సమానమే, ఏ విషయంలోనూ తక్కువ కాదు. నువ్వు ఎంత మూట ఎత్తుతావో అంతే మూట ఎత్తగలదు స్త్రీ. నువ్వు ఎంత ఉరుకుతావో ఇంతకు మించే ఉరకగలదు స్త్రీ. తెలుసు కదా, పిటి ఉష అంతేనా? ఆవిడ పిటి ఉషేనా? మా ఉరికితే దొరకను కూడా దొరకదు, మళ్ళీ అట్టురుకుతుంది ఆవిడ. పరుగుల రాణి పిటి ఉష అని పేరుంది ఆవిడకి, స్త్రీయే కదా. సో ఈ కాలంలో అయితే, ఈ జనరేషన్లో అయితే నిరూపించేశారు స్త్రీలు మేమేమి
తక్కువ కాదు మీకు. కరెక్టే అమ్మా, కానీ ఒక బలహీనత ఉంది మీకు. మరి తెలుసుకోవాలి కదా, ఒక బలహీనత ఉంది కాబట్టి, స్త్రీలకు ఒక బలహీనత ఉంది కాబట్టి ఆ స్త్రీలను పురుషులతో జాయింట్ చేసేసి పురుషుడికి చెప్పాడు, పురుషుడితో చెప్పాడు, ప్రపంచానికి వెన్నుముక లాంటిది నాయన కుటుంబం. అంతేనా కదండి? ప్రపంచానికి మాత్రమే కాదు, దేవునికి కూడా భూమి మీద కుటుంబమే ప్రాధాన్యం, కుటుంబమే వెన్నుపూస లాంటిది, వెన్నుముక లాంటిది అనేటటువంటి విషయం దేవుడు ఇదిగో కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఎక్కడ చేశాడంటే కుటుంబం మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారు. మీరు గనక బాగుంటే ప్రపంచం బాగున్నట్టే. కాబట్టి ఇదిగో పురుషుడా అని పురుషుని పిలిచి పురుషుని చెవులో చెప్పిన మాట ఒకటి మీకు చూపిస్తా. పురుషుని పిలిచి పురుషుని చెవులో ఒక మాట చెప్పాడు దేవుడు. ఒకసారి ఆ మాట చూసుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో స్టార్టింగ్లో 1వ వచనం నుంచి 6 వచనాల వరకు ఎవరి గురించి ఉంది తెలుసా మీకు? ఇది 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉన్న వచనాలన్నీ దేవుడు మొదటగా స్త్రీని పిలిచి ఆ స్త్రీ చెవులో చెప్పిన మాటలు అన్నమాట ఇవి. దేవుడు ఏమంటే వింటున్నారా? దేవుడు స్త్రీని పర్సనల్గా పిలిచి, స్త్రీలను పర్సనల్గా పిలిచి స్త్రీలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, చెవులో చెప్పినటువంటి మాట ఏంటంటే, తల్లి నువ్వు నీ భర్త మాట వింటూ లోబడి నువ్వు బ్రతుకు. ఒకవేళ వాడు కరెక్ట్ రూట్లో రాకపోతే, సరైన మార్గంలో లేకపోతే, వాడి బుద్ధి గడ్డిగినగా తింటే నువ్వు కూడా గడ్డి తినకు. నువ్వు కాస్త అన్నం తింటూ ఏం చేయాలి అని అంటే నీ ప్రవర్తనతో, ఎందుకంటే నువ్వు బుద్ధి చెప్తే వాడు వినడు కాబట్టి నువ్వు చెప్పొద్దు, చేసి చూపి. నువ్వేం చేయాలి అని అంటే నీ ప్రవర్తనతో వాడిని సరైన మార్గంలో పెట్టు, నీ ప్రవర్తనతోనే సరైనటువంటి మార్గంలో పెట్టు తల్లి అని చెప్పేసి చక్కగా స్త్రీలకు చెప్పినటువంటి మాటే కదా 1వ వచనం నుంచి 6వ వచనం నుంచి. అదే కదా తల్లి, చదివి ఉన్నారు కదా మీరు, అదే కదా. అందుకోసమే చదివిస్తా నేను కొంచెం 6 వచనాలు అంటే చాలా లెంత్ ఉంటుందని చెప్పేసి. అదే ఒకవేళ ఎంత కావాలనుకుంటే 1-2 వచనాలు చదవండి, 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు, అంటే స్వపురుషులకు అంటే మీరు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో, ఎవరినైతే భర్తగా పొందారో ఆ వ్యక్తికి లోబడి ఉండుడి. లోబడి ఉండండి అని అంటే మ్యాటర్ అర్థమైందిగా. మనం బాగా ప్రేమించేటటువంటి వ్యక్తి కోసం ఏమైనా చేస్తాం, అది మనకు అర్థమైతే చాలు. ఇప్పుడు మనం ప్రేమించేటటువంటి వ్యక్తి, మనం బాగా ప్రేమించేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయన దేవా ఇదేవా అని చెప్పేసి అడిగాడే అనుకో, నువ్వు నాకు చెప్తావా, అదిదే ఇదిదే నువ్వు నాకు చెప్తావా అనే విధంగా అసలు ఆలోచన వస్తుందా మనకు? రెండోది, అరే నీ వయసు ఎంత, నా వయసు ఎంత అని చూస్తావా, అడుగుతావా? వయసు కూడా అక్కడ రాదు. ఎందుకు? మధ్యలో ప్రేమ ఉంది. ప్రేమ ఉందనుకోండి, వయసు పెద్ద చిన్న అసలు ఏది రాదు. ఫర్ ఎగ్జాంపుల్గా నా వయసు ఎంత? 35. అన్నగారు వయసు ఎంత? 60. ఏమైనా ఉందా పోలిక? ఎంత దూరం ఉంది కదా. ఇప్పుడు ఆయన 60 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంచెం వాటర్ బాటిల్ తీసుకురావాలంటే పరిగెడతాడు అంతే, పోయి తీసుకొస్తాడు. ఏమరా నీ వయసాడా నా వయసాడా నాకు చెప్తావురా నువ్వు అంటే ఎట్టుంటుంది? అవునా కదా? భార్య భర్తల మధ్య వచ్చేటటువంటి గొడవలు ఇట్లాంటివేనండి, అంతేనా కదా? ఆవిడ చెప్పినప్పుడు మనం చెప్పినప్పుడు ఆవిడ వినదు. కానీ మధ్యలో ప్రేమ ఉంటే అబ్బా అదండి అమృతం. కుటుంబం బాగుండాలంటే మధ్యలో ఉండాల్సిన అసలు సుశలైన పాయింట్ ఏంటో తెలుసా? ప్రేమ. నువ్వు ఆవిడ్ని ప్రేమించు, ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. లోబడటం అంటే ప్రేమించటమే నాయన, లోబడటం అంటే ప్రేమించటమే. నువ్వు ఆవిడ ప్రేమించు, ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. లోబడం అనే పదం కొంచెం డిఫరెంట్గా వాడేసరికి నువ్వు కిందనే ఉండాలి అని చెప్పేసి ఆలోచించమాకు. నేను ప్రేమించమన్నాడు, ఆవిడ్ని ప్రేమించమన్నాడు. అందుకోసం ఇక్కడ లోబడి ఉండుడి అని అనగానే మరలా ఈరోజు లోబడటం అంటే ఏదో కాదట, ప్రేమించమనేనట అని ఇంటికి వెళ్ళి మీ భర్తలతో గొడవ పెట్టుకోకండి. మళ్ళీ అసలే మీ బలహీనత ఒకటి ఉంది, ఆ బలహీనత ఏంటో చెప్తా తర్వాత. అట్లా చెప్పేమన్నాడు, లోబడి ఉండు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యానికి అవిధేయులైతే, అంటే అర్థం ఏంటి? దేవుని మాటకు లోబడి బ్రతకని వాడు ఎవడైనా ఉంటే అని స్త్రీ చెవులో చెప్తున్నాడంటే అర్థం ఏంటి? స్త్రీల చెవులోకి వచ్చి దేవుడు చెప్తున్నాడండి, అమ్మా మీ భర్త ఒకవేళ నా మాట లోబడకపోతే అని నీతో చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అసలు నువ్వు బాగా లోబడుతున్నావని, అంతేనా కదా? మరి అట్లా ఫీల్ అవ్వాలన్నా వద్దా మీరు? మరి మీరు అట్లా ఉండాలన్నా వద్దా? అమ్మా నువ్వు చక్కగా నడుచుకుంటున్నావు నా మాట ప్రకారంగా, ఒకవేళ నీ భర్త
నా మాట ప్రకారంగా నడవకపోతే ఏం చేయమంటావయ్యా, ఏం చేయమంటావు, చెప్తాను అని ఏం చెప్తున్నాడు? వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి, అంటే నీ ప్రవర్తన ఎట్లా ఉండాలో తెలుసా? భయంతో కూడిందై ఉండాలి. ఎవడికి భయపడుతుండాలి తెలుసా నువ్వు? అమ్మో, నా కన్న తండ్రి అయిన దేవదేవుడు చెప్పాడు మాట, భర్తకు లోబడమని. ఇదిగో నేను ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ జాగ్రత్తగా బ్రతకాలి, నోరు జారకూడదు, చేయి జారకూడదు, మాట జారకూడదు, ఎంతో జాగ్రత్తగా ఎంతో పద్ధతిగా నేను బ్రతకాలి అనేటటువంటి కోణంలో నువ్వు బ్రతకుతూ ఉండటమే ఆ దేవుని భయం నీ ప్రవర్తనలో కనబడటం. ఆ దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, మాట్లాడే ప్రతి మాట. అందుకోసమేనాడండి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం, కానీ గుర్తుకొస్తే గుండెల్లో గుచ్చుకున్నట్టుంటుంది తెలుసా? ఏంటో తెలుసా? రే, మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైనటువంటి మాటను దేవుడు లెక్క అడుగుతాడట. తండ్రి, ప్రతి వ్యర్థమైన మాట కూడా అడుగుతావా? ఇడిచిపెట్టవా అసలు? ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పజెప్పవలేను అనే మాట గుర్తుకొచ్చినప్పుడు అయ్యో 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 తండ్రి, అది గుర్తుకొచ్చినప్పుడే బాధ, అది గుర్తుకొచ్చినప్పుడే ఏడుపు వస్తుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీన్ని? ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ మాటని? నేను ఎన్ని మాట్లాడేశానో వ్యర్థమైన మాటలు. ఆ ప్రతి వ్యర్థమైన మాట గురించి నన్ను అడిగితే ఏం చెప్పేది తండ్రి? కరెంటు స్తంభంలా నిలబడిపోవటమే తప్పించి ఏమైనా సౌండ్ వస్తుందా? అయ్యో అనిపిస్తుంది. భయం, ఆ భయం నీలో కనపడాలట. ఆ భయం నీలో ఎవరు చూడాలో తెలుసా? నీ భర్త చూడాలి. భయాన్ని ఎలా భయపెట్టాలి భర్తనంటే, ఏయ్ అని గరిటె పట్టుకొని కాదట. ఎట్లా భయపెట్టాలి? నీ ప్రవర్తనతో భయపెట్టాలట. ఎవరిని? భర్తని. నీ మాట తీరుతో భయపెట్టాలి, నీ ప్రవర్తనతో భయపెట్టాలి. నీ పవిత్రమైన ప్రవర్తన చూసి అతను భయపడాలంట. ఎంత చక్కటి మాట! ఆహా, నువ్వు మాట మాట్లాడకుండానే, దేవుని మాట చెప్పకుండానే, వాక్యము చెప్పకుండానే మీ నడకల వలన, మీ ప్రవర్తన వలన, మీ నడవడికల వలన వాళ్లను వంచొచ్చట. ఎవరిని? ఏం సీక్రెట్ చెప్పాడు మీ చెవిలో దేవుడు? మీ చెవిలోనే చెప్పిన మాట ఇవి. కాకపోతే బైబిల్లోనే కాదు, మేము కూడా చదువుకున్నాం, కానీ ఇది మీ చెవిలో చెప్పిన మాటలే. చేద్దామా ఇప్పుడు ఇట్లా? ఏమో పరలోకం వెళ్ళాలి అని అంటే, ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఇట్లనే చేయాలి. ఇట్లా చేయకపోతే ఇల్లు సిద్ధపడదు, ఇల్లు రెడీ అవ్వదు. మీరు పరలోకం వెళ్ళారు. అందరూ స్త్రీలందరూ కట్టకట్టుకొని పోవాల్సింది నరకానికి. ఇట్లా కనుక లేకపోతే ఇది స్త్రీల మీద నమ్మకముతో దేవుడు స్త్రీల చెవులో చెప్పినటువంటి మంచి సీక్రెట్ అనమాట ఇది. దీన్ని మీ మనసులో ఉంచుకోండి. నెక్స్ట్ పురుషుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళ చెవులో ఏం చెప్తున్నాడో తెలుసా? ఇప్పుడు చూడండి, 7వ వచనం నుంచి, అయ్యా పురుషులారా అని పురుషుల దగ్గరికి వెళ్ళాడు దేవుడు. పురుషుల దగ్గరికి వెళ్ళాడు. పురుషుల దగ్గరికి వెళ్ళేసి పురుషుల చెవులో ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు పురుషుల చెవులో ఏం చెప్తున్నాడంటే, అటువలనే పురుషులారా, జీవము అనే కృపా వరములో మీ భార్యలు మీతో కూడా సగభాగం, మీతో కూడా పాలివారు అయి ఉన్నారు అని మీరు ఎరిగి తెలుసుకొని, ఆవిడ బలహీనమైందయ్యా, ఎక్కువ బలహీనమైన ఘటము అని ఎరిగి భార్యను, అబ్బో ఈ మాట మనం చదవం అసలే. ఏం చదువుతాం? లోబడమన్నాడు దేవుడు, లోబడమన్నాడు దేవుడు, లోబడమన్నాడు దేవుడు అనే చెప్తాం, అదే చూస్తాం తప్ప నీ చెవులోకి వచ్చి ఏం చెప్పిండయ్యా? నీ చెవులోకి వచ్చి ఏం చెప్పిండు? నీ భార్యని ఏం చేయమన్నాడు? సన్మానించమని చెప్పిండు కదా. ఎప్పుడు చూసినా మనకు సులకనే, తక్కువ, చిన్న చూపే. ఎవరు? భార్య అంటే చిన్న చూపే. కానీ దేవుడు పబ్లిక్గా చెప్పకుండా భర్తల, పురుషుల చెవులో ఎందుకు చెప్పాడో తెలుసా? ఎందుకు చెప్పాడో తెలుసా? ఎందుకు చెప్పాడనంటే, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి, అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే నీకు దేవునికి మధ్య ఉండే రిలేషన్షిప్, అంతేనా కదా? భక్తి అని చెప్పొచ్చు, పరిశుద్ధత అని చెప్పొచ్చు. అదే కదా ఇల్లు. నువ్వు కట్టుకుంటున్న ఇల్లు కూలకుండా ఉండాలంటే అంతేనా కదా? నువ్వు పరలోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నావు కదా ఓ పురుషుడా, నీ ప్రయాణం డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే, నీ ప్రయాణం మధ్యలోనే ఆగకుండా ఉండాలి అనంటే మాత్రం నీ చెవులు చెప్తున్న సీక్రెట్ని జాగ్రత్తగా ఏం చేయాలి? మీ ప్రార్థనలకు అభ్యంతరం అంటే ఆటంకము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున భార్యతో ఎలా కాపురం చేయాలో తెలుసా నాయనా? జ్ఞానంతో కాపురం చేసుకో. అయ్యా మళ్ళా చెప్తున్నా, నీ చెవులో వచ్చి చెప్తున్నా,
ఆవిడ అసలే చాలా ఎక్కువ బలహీనమైన ఘటం. జాగ్రత్త, జ్ఞానంతో సంసారం చేసుకో, జాగ్రత్త, జ్ఞానంతో సంసారం చేసుకో అన్నాడు. జ్ఞానంతో సంసారం చేసుకొని సేవలు అయితే చెప్పాడు దేవుడు, కానీ ఆ జ్ఞానం ఎట్టుంటుందో ఏమో. అసలు ఆ జ్ఞానం ఎట్టుంటుందో, ఆ జ్ఞానంతో ఎట్ట సంసారం చేయాలనో అర్థమైందా? పురుషులకు అర్థం కాలే. మీకు విషయం చెప్పనా, ఇక్కడ జ్ఞానము చొప్పున సంసారం చేసుకో అని చెప్పాడు దేవుడు, బాగుంది. కానీ విచిత్రం ఏంటంటే క్రీస్తుకు పూర్వము 700-800 సంవత్సరాల క్రితం, దగ్గర 800-900 సంవత్సరాల క్రితం అనమాట. ఆ కాలంలో 800-900 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఆ కాలంలో ప్రపంచాన్నే అల్లాడించిండు ఒక వ్యక్తి తన జ్ఞానంతో. అంటే ఆయన జ్ఞానం ఏ రేంజ్లో ఉందో మనకు అర్థం కావాలి. ప్రపంచాన్నే షేక్ చేసిండు, ప్రపంచాన్ని అల్లాడించుండు. జ్ఞానం అంటే తన ముందు డ్యాన్సులు వేసేది. ఎవరు చెప్పండి? ఆయన. అబ్బా, పేరు మాత్రం తక్కువనే చెప్తారు. ఎవరైనా? ఆయన జ్ఞానమే జ్ఞానం అండి. ప్రపంచవ్యాప్తంగా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచంలో ఆయన జ్ఞానం గురించి విన్న తర్వాత అందరి ఫీలింగ్స్ ఏంటో చెప్పరా? ఏం బతుకురాబా ఈ బతుకు, ఒక్కసారి ఆయన చూసి చచ్చిపోతే చాలు, పద వెళ్దాం పద, ఆయన్ని చూసి చచ్చిపోదాం పద అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న మామూలు అల్లాటప్ప జనాలు కాదు, దేశాలను పరిపాలిస్తున్నటువంటి రాజులు రాణులే ఏమనుకున్నారో తెలుసా? ఆయన గురించి ఇంత దూరం నుంచి వింటుంటేనే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు షివరింగ్ వస్తుంది. అలాంటిది అసలు అలాంటి చూడాలి, అసలు ఈ ఒక్కసారైనా చూసి చచ్చిపోవాలని చెప్పేసి కొంతమంది రాజులు ఆయన దగ్గరికి వెళ్ళటం, బంగారాలు వడ్డూర్యాలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళటం మనకు అందరికీ తెలుసు బైబిల్లో, అవునా కదా? జ్ఞానానికే పెట్టింది పేరనేంత రేంజ్లో తనకున్న జ్ఞానంతోనే ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిండు. ఒక మాట చెప్పాలంటే అది సొలొమోను. ఎవరైనా? సొలొమోను జ్ఞానియే, నేను చెప్పింది ఇప్పుడు కదే, కానీ ఆయన ఎవరు తెలుసా? సొలొమోను ఎవరమ్మా? అయ్యో, రాజుగారి కొడుకు అని చెప్పేసి నాకు తెలియదా? అసలు ఇప్పటివరకు మనం సబ్జెక్ట్ ఏం మాట్లాడుకుంటున్నాం, ఆ సబ్జెక్ట్ని బట్టి అడుగుతున్నా. ఇంతకు సొలొమోను ఎవరు? అది కదా నువ్వు చెప్పాలి సమాధానం. పురుషుడు, జ్ఞానము ఉట్టిపడుతుంది జ్ఞానం ఆయనలో. విచిత్రం ఏంటంటే అంత జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానం చొప్పున సంసారం చేయలేకపోయాడు. భయం వేస్తుంది, ఖచ్చితమే, అంతేనా కదా? జ్ఞానానికి పెట్టింది పేరైనటువంటి సొలొమోను గారే జ్ఞానానుసారముగా భార్యతో సంసారం చేయలేకపోయిండు. దానివల్ల ఎంత ముప్పులు తిప్పులు అంటే ఏకంగా ఇల్లు కూలగొట్టుకుండు, తన ఇల్లే కూలగొట్టుకుండు. తన ఇల్లు అంటే ఏంటో ఇప్పటివరకు చెప్పాను. ఏంటది? దేవునికి తనకు మధ్య ఉన్న అనుబంధం, ఆ రిలేషన్షిప్ మొత్తం మంట కలిసిపోయింది. మనోడు అనుకున్నాడు, నాకున్న జ్ఞానం ఎక్కడా, ఆఫ్టర్ ఆల్ స్త్రీ ఏం చేస్తుంది అనుకున్నాడు. ఒరే నాయనా, స్త్రీ గురించి నీకు తెలియదురా, నీ జ్ఞానమేమో జ్ఞానం అని అనుకుంటున్నావు, స్త్రీ ముందు నీ జ్ఞానం ఎంత నాయనా అని అర్థం కాలేదు ఎవరికి? సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గారికి అర్థం కాలే. నువ్వు స్త్రీలను తక్కువ అంచనా వేయకు, అసలే వారు ఎక్కువ, అది జ్ఞానాన్ని మించిన ఆయన, అది జ్ఞానాన్ని మించి ఎక్కువ బలహీనమైన ఘటము అని జ్ఞానం సంపూర్ణ సంసారం చేసుకోటే. వాళ్ళు ఏం చేస్తారు? నా జ్ఞానం ముందు, నా జ్ఞానంతో కుడితే నీ మామూలు కూడదు, నాకు దాసులు అయిపోతారు అందరూ. ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలే, ఎక్కడెక్కడో ఉన్నటువంటి స్త్రీలే నన్ను చూడటానికి దగ్గర వస్తుంటే నా జ్ఞానం ముందు స్త్రీలు ఏం చేస్తారు అని అనుకున్నాడు. దాంతో ఉప్పొంగిపోయి జ్ఞానం ఎక్కువైపోయి ఏం చేశారు తెలుసా? కనబడిన అందంగా కనబడే ప్రతి స్త్రీని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. దగ్గర 1000 మందిని చేసుకున్నాడండి పెళ్లి. అరే, ఒక్కల్ని చేసుకుంటేనే ఇక్కడ తలనొప్పి భరించలేక జేబులో జండు బాంబులు వేసుకొని తిరుగుతుంటే నువ్వు ఈ మందిని చేసుకుంటే ఎట్టుంటుంది చెప్పు? అంతేనా కదా? 1000 మందిని చేసుకున్నాడండి. దెబ్బకి ఏం జరిగిందో తెలుసా? బంగారముతో సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవునికి బంగారముతోనే గుడి కట్టించినటువంటి మహానుభావుడు, ఇక ఆయనకు తిరుగులేదు, ఎదురులేదు. దేవుడే గొప్ప జ్ఞానం ఇచ్చిండు, జ్ఞానవంతుడు. ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధమైనటువంటి బంగారు దేవాలయాన్ని కట్టేశాడు అని అనుకుంటే, ఆ తర్వాత స్త్రీల దెబ్బకు పోయి బయలులకు పైన ఉన్నటువంటి ఇతర దేవతలకు మళ్ళా గుడి కడుతున్నాడు అక్కడ. అరే, ఇదేంది మళ్ళా? ఏమయ్యా సొలొమోనా, ఇంతకు ముందే కదా నిజమైన సృష్టికర్త అయిన దేవదేవునికి గుడి కడుతీవి కదా అని అంటే, ఏమోనయ్యా నాకేం అర్థం కావట్లేదు ప్రస్తుతం, నా భార్య మాట ఈనుడే నాకు ఇప్పుడు శరణ్యం అనుకుంటూ పోతున్నాడు. ఎన్నో గుళ్ళు గోపురాలు కడుతున్నాడు, బయట ఉన్నటువంటి అన్య దేవతలకు గుళ్ళు గోపురాలు కడుతున్నాడు. అర్థం కాలే. ఎంత జ్ఞాని అయినా
స్త్రీల ముందు బలాదూరి అనేటటువంటి ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంలా నిలబడ్డాడు. ఎవరు? అబ్బా, ఏం చేశాడు? ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం. ఎంత పడిపోయాడో, ఎంతగా తన ఇల్లు కూల్చుకున్నాడో. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4 నుంచి చూద్దాం. 11వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను వినండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను ఆష్టరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయిచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల కోసం అతడు అలాగూ దెబ్బకు పరలోకానికి వెళ్ళే మార్గమే తిప్పేశారు. చూడు, స్త్రీలు ఏ రేంజ్లో తిప్పేశారంటే, ఏ రేంజ్లో ఇల్లు కూలగొట్టేశారనంటే, ఇప్పుడు ఒకసారి మంచి ఇల్లు కట్టుకుంటుంటే ఎవరైనా కూలగొట్టారనుకోండి, మరలా ఎక్కడి వరకు అయితే కూలిపోయిందో అక్కడి నుంచి కట్టుకుంటాం. కానీ అసలు కట్టుకోవడానికే పనికి రాకుండా చేస్తారు. మళ్ళీ కట్టుకోవడానికే పనికి రాకుండా కూలగొడితే ఎట్లుంటుందో అట్లా చేశారనమాట. ఆఖరికి ఆ తర్వాత దేవుడే ఆయనకు ప్రత్యక్షమై ఏం చెప్తాడు తెలుసా? అయ్యా సొలొమోనా, ఏం చేస్తున్నావయ్యా? ఇంత జ్ఞానం ఇస్తే ఏం చేసినవయ్యా అని చెప్పేసి 2 సార్లు అడుగుతాడండి ప్రత్యక్షమై. అయినా దేవుని మాట కూడా వినకుండా వెళ్ళిపోయాడండి స్త్రీల వైపు, తన భార్యల వైపు వెళ్ళిపోయాడండి. ఎంత డేంజర్ చూసారా? ఎంత జ్ఞానం ఉన్నా భార్యతో జ్ఞానానుసారముగా సంసారం చేసుకోవటం అనేటటువంటి లెక్క వేరు, ఆ జ్ఞానం వేరు. అవునా కదా? ఇగో కింద 9-10 చూస్తే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. మళ్ళీ వస్తుందా? ఆయన ఎంత రేంజ్లో ఎంత ఘోరంగా తిరిగిపోయాడు చూసారా? అమ్మ మీరు చెప్పండి, ఎఫెక్ట్ ఎవరిది? అమ్మ అంటే ఆయనకి ఏం తెలియదు. ఆయనకు తెలియని విషయం కూడా చెప్పనా? స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటమని ఆయనకు తెలియదు. ఇంతకు ఎక్కువ బలహీనమైన ఘటం అని మాట్లాడుతున్నాం కదా. ఏందండి ఈ బలహీనం ఏంటి? అసలు ఏ బలహీనం ఇది? బలం బాగానే ఉంది, బండలు ఎత్తుతాం, బస్తలు ఎత్తుతాం, వాళ్ళ పరిగెడతాం, అన్నీ చేస్తాం. మరి ఈ బలహీనత ఏంటి వచ్చింది మాకు? అసలు ఆ బలహీనత ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? స్త్రీలని అడుగుతున్నా. తెలుసుకోవాలి అనుకుంటున్నాం అని అంటే చెప్తా, లేకపోతే అట్టనే ముందుకు సాగుతా. ఆ బలహీనత ఏంటో చెప్పండి అయ్యా. మా భర్తలు ఎట్లాగా జ్ఞానం చొప్పున సంసారం చేయరు కానీ ఆ లెక్కల ప్రకారంగా మేమే ఉంటాం, కానీ ఆ మా బలహీనత చెప్పండి మాకు. అంతేనే కదా? ఈ బుజ్జుడు ఎంత అందంగా నవ్వుతుందో, మస్తు అందంగా నవ్వుతుంది. ఈ మాట నేను కాకుండా బయట అని చెప్పాడు అనుకో, ఎట్టుంటుంది? అర్థమవుతుందా మీకు? స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటం అంటే అర్థం ఏంటంటేనండి, ఎవడైనా పొగిడాడు అనుకో అస్సలు ఆగారు, అట్టే పడిపోతారు. ఏం చేస్తారో అర్థం కాలేదు. బయట చూస్తే కాలేజీలలో ఆడపిల్లలు ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు బదనామైపోతున్నారు, ఎందుకు? ఇదిగో కొన్నాళ్ళు కాలేజీకి వెళ్ళి చదువుతారు. బాగా వినండి, కాలేజీకి వెళ్ళి చదువుతారు. కాలేజీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 2, 3, 4 గట్టిగా మాట్లాడితే. అవునా? ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటారండి? 15-20 సంవత్సరాలు ఇంట్లో ఉంటారు కదా. ఈ 15-20 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ప్రేమించిన ప్రేమ ఎంత ప్రేమిస్తారండి? ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. ఆడపిల్లలని అయితే తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారు? అమ్మో నా కూతురు ఆడపిల్ల, నా కూతురు, ఆవిడ అడక్క ముందే ఆవిడ అవసరం ఏంటో తెలుసుకొని మగపిల్లలైనా అడిగితే లేదు పోరా అని గద్దిస్తారు. కానీ ఆడపిల్లని అట్లంటారా? ఎక్కడ విన్నామా? ఆడపిల్లలు గారనుకో, అమ్మా పరిస్థితి బాగాలేదు తల్లి, ఖచ్చితంగా నీకోసం తెచ్చిస్తా, కానీ కొంచెం పరిస్థితులు బాగాలేదు, అర్థం చేసుకో తల్లి, నీకోసం నేను తెస్తా అని రిక్వెస్ట్ చేస్తాడే తప్ప నరుకు శోభో అంటాడా? అంటే ఎంత ప్రేమించారో ఆడపిల్లల్ని తల్లిదండ్రులు అనేటటువంటి విషయం ఎప్పుడు అర్థమైతే తెలుసా? వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు చూసావా, అప్పుడు ఆ పిల్లల కోసం గింజుకుంటుంటారు చూసావా, అప్పుడు అర్థమైన ప్రయోజనం ఏముంటుందండి? ఆ లోపు తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఉంటారు. అంతేనే కదా? కానీ 20 సంవత్సరాలు ప్రాణం పెట్టి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ప్రేమించి వాళ్ళ కోసం ఏ లోటు రానివ్వకుండా నా కూతురు అని అనుకుంటూ ఎంతో చక్కగా పెంచి అల్లారు ముద్దుగా పెంచి నా కూతురు కాలేజీకి వెళ్ళింది అని చెప్పేసి ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటుంటే 2 సంవత్సరాలలోనే ఇంటికి వచ్చి ఏమంటా తెలుసా? నానా నువ్వు నాకు వద్దా,
అమ్మా నువ్వు కూడా అవసరం లేదు, నాకు వీడు ఉంటే చాలు. ఆడేం చేసాడు తల్లి? ఎన్ని లక్షలు ఇచ్చాడు తల్లి నీకు? చిన్నప్పటి నుంచి స్కూల్కి వాడేమైనా పంపించాడా? చిన్నప్పటి నుంచి బట్టలు వాడేమైనా తెచ్చిపెట్టాడా తల్లి? వాడేమో ఏం చేశాడు తల్లి అంటే ఏం చేయలే, నేను బాగా అందంగా ఉన్నానని చెప్పిండు అంతే. ఏం చెప్పిండు? దానికే మమ్మల్ని విడిచిపెడతావా తల్లి? మరి అంతే, మహా ఎక్కువ బలహీనమైన ఘటం అంటే ఏమనుకుంటాను? మరి ఘటనే ఉంటుంది, అంతేనా కదా? ఆడొచ్చామంటాడు తెలుసా, ఫస్ట్ మేడం అంటాడు, ఏం అందంగా ఉన్నారు మేడం మీరు, బాబా ఏమందం మేడం అసలు, ఇది ఏడు పుట్టారు అసలు మీరు, ఏంది అసలు అందం అనగానే ఆడు చూస్తుంది, అమ్మ అంత అందంగా ఉన్నానా, ఇంటికి వెళ్ళి అద్దం ముందుకు వచ్చి నిల్చుంటుంది అంతే. మళ్ళీ చూసుకుంటుంది, అమ్మ ఇంత అందం నిజమే కావచ్చు అని చెప్పేసి నెక్స్ట్ రోజు వెళ్తుంది, నవ్వుతుంది. మేడం మీరు నవ్వకండి మేడం అంటాడు. ఎందుకు అని అంటే, మీరు నవ్వుతుంటే ప్రపంచాన్ని తీసుకొచ్చేసి నీకు ఇవ్వాలనిపిస్తుంది మేడం అంటాడు. మీ నవ్వు ముందు ప్రపంచం ఎంత మేడం? ఆహా అది నవ్వా మేడం? చందమామ సిగ్గుపడుతుంది మేడం మీ అందం ముందు అంటాడు. అంతేనా? అంతే. నువ్వు కనుక నా జీవితంలోకి వస్తే మహారాణి కాదు, పూల మీద నడిపిస్తా, నిన్ను దేవతలా పూజిస్తా అంతే. నువ్వు కనుక నా జీవితంలోకి వస్తే, నువ్వు దేవతలా పూజించకపోతే నన్ను అడుగు తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? ఆడపిల్ల తండ్రి లేడు తల్లి లేదు, మొత్తం గయా. తండ్రి పోయిండు, తల్లి పోయింది, అందరూ పోయింది. 4 రోజుల తర్వాత వెళ్ళిపోదామా అంటాడు. ఒక్క నిమిషం మా తల్లి తను అడుగుతా అంటారా? ఆళ్ళు దుర్మార్గులు మన ప్రేమను అర్థమే చేసుకోరు, పదమని వెళ్ళిపోదాం. ఏం చేసినావు? అదే అమ్మా బలహీనమైన ఘటం అంటే గదే. ఒక మాట అంటే తట్టుకునే స్థితి లేదు, ఉందా? దీంతోనే కదా మోసపోతుంది ఆడపిల్లలందరూ, మోసపోయేది దీంతోనే. అంతకు మించి ఏమైనా ఇస్తారా వాళ్ళు మనకు? పురుషులు ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు. అందమామ చందమామ అంటారు అంతే. ఏం ముక్కు, ఏం నవ్వు, ఏం అందం అంటాడు అంతే, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఓ ఐస్ క్రీమ్, ఓ కేకు, ఆడిడ తిప్పుడు, తిప్పిన ప్రతి సోళ్ళ పూజ చేయడు. పూజ ఏంటి? అహో అందం, ఆహా అందం, ఏమున్నావా, ఏమన్నున్నావా, ఈ డ్రెస్లో సూపర్, ఆ డ్రెస్లో సూపర్, నువ్వు నడిస్తే సూపర్, నువ్వు నవ్వితే సూపర్, నువ్వు కూర్చుంటే సూపర్, ఇంకా బాగున్నావు, నువ్వు సీరియస్ అయినావు అనుకో, ఇంకా అందంగా ఉన్నావు తెలుసా నువ్వు అనగానే నవ్వు వస్తుంది. ఇక అయిపోయి స్త్రీలు వీళ్ళని పొగిడినా కష్టమే, ఇంకా తిట్టినాం అనుకో ఇంకా అయిపోయినట్టు మ్యాటర్ కాతాం. ఇక తిట్టినాం అనుకో ఇంకోటరా. ఒక విషయంలో నాకు అనిపిస్తుందండి, పురుషుల కంటే కూడా 100 రెట్లు బలవంతులు అనిపిస్తుంది ఒక విషయంలో స్త్రీల గురించి. ఏంటదేనంటే, ఒక్కసారి ఫలానా విషయంలో అది నాకు కావాలి, అది నాకు నచ్చింది అని పట్టుబట్టారనుకో, ఇంకా చూడు దాన్ని ఇక ఏమన్నా తెగిపోయి ఏమైనా అయిపోయి, అది వచ్చేంతవరకు పట్టుబడితే నీ మామూలు కూడా తెలదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో బైబిల్లో చదువుతున్న తర్వాత అర్థమైంది, నాకు కూడా జీవితంలో ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఒక్కటి కనుక వాళ్ళు అనుకున్నారనుకో ఇంకా తెచ్చేంత వరకు నిద్రపోరు. ఎనీ టైం ఒకటే పాట పాడతాడు ఇంట్లో. భర్తలకు తెలుసు నాకు ఒకటి కావాలి అని అన్నదనుకో, కదా ఎందుకు దాని గురించి ఎందుకు అని చెప్పేసి భర్త లైట్ తీసుకుంటాడు. ఒరే నువ్వు లైట్ తీసుకుంటే నేను ట్యూబ్లైట్ తీసుకుంటారా అంటది. ఇంకా ఆ తర్వాత ఎల్ఈడి కూడా తీసుకుంటా, హాలోజన్ లైట్ల వరకు వెళ్ళిపోతా నేను అంటది. నువ్వు తెచ్చిస్తావా తెచ్చివా? ఒకటే మాట, అది దొరికేంతవరకు విడిచిపెట్టరు అసలు. ఇంకెవరి మీద కక్ష పెంచుకుందనుకో, కోపం పెంచుకుందనుకో, ఒకటి ఎదుటోడన్నా జావాలి, లేకపోతే ఈవిడన్నా జావాలి, కానీ పగ మాత్రం పోదు. ఇది లేడీస్కున్నటువంటి గుణం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది. ఎవరో తెలుసా? హెరోదియా అనే ఒక స్త్రీ ఉంటుందండి. ఆవిడ ఫిలిప్పు అనేటటువంటి ఒక రాజుకు భార్య. ఫిలిప్పు అనే ఒక ఆయనకు భార్య ఆవిడ. ఆ ఫిలిప్పు సహోదరుడు ఇంకోడు ఉంటాడు హేరోదు అని. వాడేం చేస్తాడంటే అధికారాదాహంతో ఈవిడ చాలా అందంగా ఉందని చెప్పేసి, ఆహా నీ అందం ముందు ప్రపంచమే చిన్నపోయింది అని చెప్పేసి ఆడు మాట్లాడిండు. ఆడేమన్నాడు తెలుసా? నువ్వు అనవసరంగా అదిగో ఆడిని కట్టుకున్నావు, కానీ నీ అందం అసలు నీకున్న అందం ముందు ఆడెంత పాటోడు. నువ్వు నన్ను కనుక కట్టుకొని ఉంటే, నేను కనుక నిన్ను పెళ్లి చేసుకొని ఉంటేనా అస్సలు మామూలుగా ఉండేది కాదు అసలు. ఇట్టనే ఏవో కొన్ని మాటలు చెప్పినాలే, ఏతు అవుదలరా అని చెప్పేసి ఒక్క తన్ను తనింది వాళ్ళ ఆయన్ని ఒక్క తన్ను తన్ని పడేసి పరిగెత్తుకుని పోయి ఎవరి పక్క చేరింది? ఎవరి సంఖ చేరింది? హెరోదు అనేటటువంటి ఆయన సంఖ చేరింది. ఆయన పక్కకి వెళ్ళిపోయింది. అది ఎవరు చూశారు? ఆ కాలంలో పవర్ఫుల్ ప్రవక్త అయినటువంటి యోహాను గారు చూశారు. ఆయన చూసి అంటారు, ఆవిడకైతే బుద్ధి లేదు, నీ బుద్ధి ఎడిపోయిందయ్యా, ఆవిడ ఎక్కువ బలహీనమైన ఘటము, నువ్వు 4 మాటలు చెప్పినావు, దాంతో వాళ్ళ భర్తను తరిమేసి నీ దగ్గరికి వచ్చి నీ పంచ చేరింది, నీకన్నా ఉండొద్దు బుద్ధి, సహోదరుని భార్యని ఇట్లా ఉంచుకుంటారా అని చెప్పేసి, వినండి అని చెప్పేసి ఎవరన్నారు?
దేవుని ప్రవక్త యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు అన్నారు. అన్నది ఎవరిని అన్నాడు చెప్పండి? హేరోదుని అన్నాడు. అది ఎవరు వినరు? హేరోదియా విన్నది. వినుడుతోనే ఈవిడు పేరు పెట్టయితే ఏం చెప్పలేదు ఆయన, అవునా కదా? ఏమమ్మా నీకు సిగ్గులేదా అని అనుంటే నన్నంటావురు నువ్వు అనొచ్చుడు, అదొక పద్ధతి. కానీ నిన్నేమనలేదే ఆయన. ఏం బుద్ధి అని సహోదరుడు భార్య నొచ్చుకుంటావా నువ్వు? పద్ధతేనా ఇది ఎంత మడుగు రైట్ చెప్పు అని చెప్పేసి పురుషుడిని అడిగిండు. ఎవరు? యోహాను గారు. కోపం వస్తే గీస్తే ఎవరికి రావాలి చెప్పు? ఇంటలేరా మీరు? హేరోదు గారికి రావాలి. హేరోదు గారు పురుషుడు, లైట్ తీసుకున్నాడు ఆయన. హేరోదు గారు ఎవరు? పురుషుడు. ఆ మాట అనడంతోనే పురుషుడైనటువంటి హేరోదు గారు ఏం చేశాడంటే లైట్ తీసుకున్నాడు. హేరోది ఆ ట్యూబ్ లైట్ తీసుకుంది. హేరోది ఏం చేసింది? నేను ఊకోనప్పు, నువ్వు ఊకున్నా నేను ఊకోను. రాత్రి లేదా ఏదో ఒక సందర్భంలో భార్య దగ్గరికి వెళ్తాడుగా, ఇప్పుడు ఆవిడే కదా భార్య, పట్టుకొచ్చాడు కదా, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నా దగ్గరికే రాకూడదు. మరి ఏమైంది ఇంతలో, నీకేమైంది, ఏమైందని మళ్ళీ అంటావా? బయట దర్జాగా తిరుగుతున్నాడు బాప్తిస్మమిచ్చు యోహాను, సంపుతవా చంపవా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఏమన్నాడు? ఏదో ఒక మాట అన్నాడు. ఆయన ప్రవక్త, దేవుని ప్రవక్తే, పోయి ఆయన చంపమంటావు నువ్వు అని ఈయన మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆవిడంటది, ఆయన ప్రవక్త, ఇంకోట నాకు సంబంధంలే, నువ్వు చంపుతావా చంపవా? నువ్వు రాజువా కాదా? నా కోసం అన్నీ ఇస్తా, ఏమైనా చేస్తా అని చెప్తావుగా, అందుకోసమే వచ్చా నీ దగ్గరికి. మగాడివేనా నువ్వు? నీ భార్యను పట్టుకొని ఎవడో వచ్చేసి ఎన్నో మాటలు మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావా? అట్లా కాదే, నీకు అర్థం కావట్లేదు. ఎందుకు చెప్పు ఇలా గొడవ పెడతావు ఎందుకు? ఇంకో నేను చేయను, ఎట్టెట్ట చేయవో నేను చూస్తా. డోరు పెట్టేయటమే, లోపల కూర్చోవటమే. నీకు భోజనం లేదు, ఏమి లేదు, ఈరోజు పస్తులు ఉండాల్సిందే. నా మాట అయినవా నువ్వు? పట్టుబట్టింది. ఎన్ని రోజులు తిప్పలు పడిందో ఏమో, ఎన్ని రోజులు తిప్పలు పెట్టిందో ఏమో ఎవరిని? భర్తను. ఒక్కసారి స్త్రీలు పట్టుబడితే ఇడిచిపెడతారండి? ఉడుమైనా ఇడిచిపెడుతుందేమో, స్త్రీ ఇడిచిపెట్టదు. ఆ రేంజ్లో పట్టుబట్టింది. ఇదిగో సంపుతవా అని చెప్పేసి పట్టుబట్టేసరికి ఫైనల్గా ఇదిగో నేనైతే చంపలేనే, నీ మాట కోసం సంపను కానీ జైల్లో వేసేస్తా అని జైల్లో వేసాడండి. చూడు ఒకసారి ఆ మాట చదువు. మార్క్సు వార్త 6వ అధ్యాయము 17వ వచనం. 6:17 నేను చదువుతా వినండి. హెరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హెరోదుతో చెప్పాను గనక ఇతడు ఆమె నిమిత్తం, ఇతడు అంటే ఎవరు? హెరోదు. ఆమె నిమిత్తం అంటే అర్థం ఏంటి? ఆవిడ కోసం. ఎవరి కోసం? ఎవరి కోసం? హెరోదియా కోసం ఎంత టార్చర్ పెట్టిందో, ఎంత తిప్పలు పెట్టిందో. తెస్తావా తేవా, సంపుతవా చంపవా ఆయన్ని అని పట్టుబట్టేసరికి ఆవిడ కోసం ఏం చేశాడు ఈయన? అతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. కొంచెం వెసులుబాటు ఏంటంటే చెరసాలలో అయితే పెట్టేశాడు. విను, చెరసాలలో పెట్టానే, బయట తిరిగాడు, ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు, ఇప్పుడు రా అని పిలుస్తుంటే ఎంత తిప్పలు పడ్డా సంపుతాడని అనుకుంటే పోయి చెరసాల్లో పెట్టేశావా అని చెరసాల్లో పెట్టిన తర్వాత ఏదో సమాధాన పడింది అన్నట్టుగా సైలెంట్ అయింది. కానీ గుండెల్లో ఆయన బతికే ఉన్నాడు, ఆయన బతికుండకూడదు, ఆయన భూమి మీద బ్రతికి ఉండకూడదు అనేటటువంటి కసి గుండెల్లో పెట్టుకుందండి. అంత ఘోరం ఏం చేసిండు తల్లి ఆవిడ? ఆయన ఏం చేసిండు నీకు? కానీ ఆ పగ చూసేవాట్లుందో, సైలెంట్గా సంసారం చేస్తుంది భర్తతో, కానీ గుండెల్లో ఒక అణుబాంబు అలానే ఉంది. ఆయన మీద పగ అట్లనే ఉండిపోయింది. సమయం కోసం ఎదురు చూసింది. ఒకనొక రోజు రానే వచ్చింది. హేరోదు గారి పుట్టినరోజు వచ్చింది. హేరోదు రాజు గారి పుట్టినరోజు రాగానే తన దగ్గర ఉన్న కత్తి, హేరోదియా దగ్గర ఒక కత్తి ఉంది. ఆ కత్తిని ఆవిడే కన్నది. కత్తిని కనటం ఏంటండి అనుకుంటున్నారా? ఆవిడ కూడా ఇంకొక స్త్రీ, తన కూతురుతో చెప్పింది, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు ఎట్లా డ్యాన్స్ చేస్తావో తెలియదు, మా ఆయన ముందు ఆయన నీకు లోబడిపోవాలంతే, నువ్వు ఏం అడిగితే అది ఇస్తా అని ఆయన నోట ఆ మాటను తెచ్చుకోవాలి.
ఎందుకమ్మా? నేను చెప్తాను, ఆ మాట తెచ్చుకుంటే నేను తర్వాత ఏం చేయాలో నేను చెప్తా, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. కానీ నువ్వు ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఎట్టుండాలంటే నువ్వేమడుగుతావు అడుగు, నువ్వు ఏమడిగినా ఇస్తా అని ఆయన అనగలగాలి. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇది ఉండాలి అని కూతురుకు ట్రైన్ ఇప్పించింది. ఓకే తల్లి సూపర్, నీ మాట నేను చెబుతాడతానా అని చెప్పేసి వెళ్ళింది. బీభత్సమైనటువంటి డ్యాన్స్, ఏ డ్యాన్స్ చేసిందో, ఏ నాట్యం చేసిందో, మొత్తానికి నాట్యం చేసేసి తన భర్త అయినటువంటి లేదంటే ఆ హేరోదు మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా చేసేసేసరికి ఆ నాట్యం అంతా చూసినటువంటి హేరోదు గారు ఏమంటాడు తెలుసా? ఏం నాట్యం, ఏం నాట్యం, ఏమడుగుతూ అడుగు తల్లి, ఈ రాజ్యంలో సగం అడిగినా నీకు ఇచ్చేస్తా, సగం అడిగినా నీకు ఇచ్చేస్తా, అడుగు అని చెప్పేసి మాట ఇచ్చాడు. అబ్బో, మా అమ్మ చెప్పిన మాటే వచ్చింది. ఈ పరుగు ఎక్కడికి పోతుంది? అమ్మ దగ్గరికి పోయింది. అమ్మ సాధించేసిన, ఏం అడగమంటావు ఇప్పుడు చెప్పు, ఏం అడగమంటావు చెప్పు అని అంటే ఏం అడగమని చెప్పింది ఒక్కసారి ఇదే అధ్యాయంలో 24 చూడు, 23 నుంచి చూడు, బాగుంటుంది. మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఏకంగా ఒట్టే పెట్టుకున్నాడట. ఇంకా తిరుగులేదు, ఇక ఆప్షనే లేదు ఇక. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మం ఇచ్చు తల అడుగు ₹1,00,000 వస్తుంది. వస్తుందా? ₹1,00,000 వస్తుందా? ఏమీ రాదు, కానీ చల్లారుతుంది అంతే. కడుపులో మంట చల్లారుతుంది. ఏం మంట తల్లి, ఎట పెట్టుకున్నావు అసలు అంత పెద్ద మంట? ఇదండి స్త్రీ. అర్థమవుతుందా? ప్రేమించినా పరాకాష్టే, మంచిగున్నవని చెప్పినా కష్టమే, నువ్వేం బాగాలేదని చెప్పినా కష్టమే. ఎవరితో? పురుషులారా వింటున్నారా? దేవుడు మన చెవులోకి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా జాగ్రత్త, జ్ఞానం చొప్పున సంసారం చేసుకో. ఎట్లా చేసుకో? జ్ఞానం చొప్పున సంసారం చేసుకొని చెవులో చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నువ్వు మంచి చెప్పినా కష్టమే, చెడు చెప్పినా కష్టమే, జాగ్రత్త. అర్థమవుతుందా? ఎంత డేంజర్ అని అంటే బలహీనమైన ఘట్టం. అవునా? అర్థమైందా మీకు ఇప్పుడు? బలహీనం అంటే ఏంటో. ఇప్పుడు స్త్రీలను అడుగుతున్న క్వశ్చన్, స్త్రీలు ఈ విషయంలో పడిపోతారు, ఇది బలహీనమైన ఘట్టం అంటే ఏంటో కాదు ఇదే అని మీకు చెప్పిన మీరేమంటారు చెప్పండి? అవునా కదా? యథార్థంగా ఒప్పుకోవాలి, నిజమేనా కదా? అసలే మన ఆది తల్లి ఆవిడ కూడా ఏం చేసింది? సాతాను వచ్చిండు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ సూపర్ ఉన్నావు కానీ కొంచెమే వెళ్తే, ఈ పండు తిన్నామనుకో నీకు తిరగలేదన్నాడు అంతే. ఈ పండు తిన్నామనుకో నిన్ను మించిన అందం ఉండదు, ఇక దేవతల వల్ల అయిపోతారు మీరు, అంతే దేవత అయిపోతావు నువ్వు అని అంతే అనగానే అంతేనా? ఇంకా వెనక ముందు ఆలోచించలే లేదు. మాట అంటే కదా ఏం చేస్తుందో అర్థం కాదు స్త్రీకి. బరబరబరే దేవుడు చెప్పాడనే మాట చెప్పాడు కదా, భర్త చెప్పాడు కదా, ఇదిగో పలానా చెట్టు పండు మాత్రమే తినొద్దు, ఏమన్నా తినొచ్చు కానీ ఆ చెట్టు పండు మాత్రం తినొద్దు అని చెప్పాడుగా. పక్క పెట్టు. అసలు ఆయన చెప్పిన మాట ఎంత తీయగుంది. ఇంతకు ముందు నుంచి చూస్తుంది ఆ పండు, కానీ వాడొచ్చి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఆ పండు అందమే మారిపోయింది, ఆవిడికి రమ్యమైనదిగా కనబడుతుందట. పరిగెత్తిపోయింది, మళ్ళీ గబగబగబ తినేసింది. తిన్న తర్వాత భర్త దగ్గరికి వచ్చింది. ఏమంటే భర్తకు తెలుసు తినొద్దని, తెలుసా లేదా? తెలుసు. ఇప్పుడు తినకపోతే ఎవడుకుంటుంది? తినకపోతే ఎవడుకుంటుంది? ఇప్పుడు చెప్పండి. ఇదిగో నువ్వు ఏం చేస్తావో తెలియదు, నేను తినేసిన, నేను వేరు నువ్వు వేరు ఉండకూడదు, నేను తినేసిన, నువ్వు తింటావా తినవా? పట్టుబట్టింది కథం. నన్ను అడిగితే అప్పుడు మనం ఆ సీన్ కనుక చూస్తే ఎట్టుంటుందంటే, ఫస్ట్ రాయటం మాత్రం జనరల్గా తీసుకొచ్చి ఇచ్చింది తినేసిండు అని చెప్పేసి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, బైబిల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కావాలి. అహరోను గారు ఉంటారు. అహరోను గారి దగ్గరికి ఇశ్రాయేల్ అందరూ మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ వచ్చేసి మా కోసం మా ముందు నడవడానికి దేవతలు చేయని చెప్పేసి వాళ్ళు చెప్పటం, ఈయన చేయటం వెంటనే ఉంటుంది అక్కడ రాసేటప్పుడు. కానీ మోషే గారి కిందకి వచ్చేసి అడిగినప్పుడు చెప్తాడు, నన్ను ఎంత టార్చర్ పెట్టారో తెలుసా అని. ఎవరు? అహరోను గారు. ఉట్టిగిన వాళ్ళు చెప్పగానే నేను చేయలేదా, అసలు వాళ్ళు ఎట్టంటోళ్ళో నీకు తెలియదా? మామూలు టార్చర్ పెట్టలేదు, వాళ్ళు అంత టార్చర్ పెట్టారు కాబట్టి నేను దేవతను చేయాల్సి వచ్చింది అని అంటాడు. సేమ్ సీన్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇంతకుముందు చాలాసార్లు సాతానుడు ట్రై చేశాడండి. ఎవరితో? ఆదామును తినిపించాలని చెప్పేసి సాతానుడు చాలాసార్లు ట్రై చేశాడు. ఆ విషయం కూడా మనకి ఎక్కడ రాయబడుతుందంటే, ఆదాము మోసపరచబడలేదు గాని అని ఉంటుంది మాట. మొదట ఆదామును, తర్వాత హవ్వయు నిర్మింపబడింది కదా. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని అని రాశాడు అని అంటే, ఇప్పుడు నిన్నెవ్వరు మోసం చేయలేదు, నేను మోసపోలేదు అని అంటే కుదురుతుందా?
ఎవడో వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తే నువ్వు మోసపోకపోతే అప్పుడు చెప్పాలి నేను మోసపరచబడలేదని. అదే మాట రాయబడింది అంటే ఇంతకుముందు సాతానుడు ఎన్నోసార్లు ట్రైల్ వేశాడు మోసం చేయడానికి. ఎవరిని? ఆదాముని. మోసం ఎలా చేస్తాడు? మాట్లాడతాడు, అది ఇది ఎన్నో మాట్లాడు. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నా దగ్గర పప్పులు ఉడకవు. పోవుతరా, నా దేవుడు చెప్పిండు తినొద్దని నేను తినను, ఎన్ని చెప్పినా నేను తినను. నీకు అట్లా అర్థం కావట్లేదు, మంచి జ్ఞానం వస్తుందా నువ్వు తిందా అని చెప్పేసి ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పిందో సాతానుడు. కానీ ఎన్ని చెప్పినా నేను వినను అని చెప్పేసి, అసలే పురుషుడు కదా, బలవంతుడు కదా. బలవంతుడు అంటే ఏదో శరీర విషయంలో కాదు, మాట విషయంలో. కానీ తర్వాత హవ్వం వచ్చింది కదా, ఇంకా ఆవిడకు ఒక మాట చెప్పంగానే కథ ఉంటగడగడ పోయింది, గబగబ తినేసింది, తిరిగి వచ్చేసి మళ్ళీ భర్తకి ఇచ్చేసింది. తింటావా తినవా పట్టుబట్టింది. తినేంతవరకు వదిలిపెట్టలేదండి. నన్ను అడిగితే ఎప్పుడు ఆ ఆదాము గారి తెలుసా, ఫస్ట్ అది చూడగానే తలకాయ పట్టుకొని కొట్టుకొని ఇన్ని రోజులు కాపాడుకుంటే ఇప్పుడు మళ్ళీ తినాల్సి వచ్చింది, తినకూడదు ఎంత అనుకున్నా కూడా ఈవిడ వినట్లేదు మాట అని చెప్పేసి గబగబ తినేసిండు. ఇలా కూర్చున్నాడు. అలా కూర్చున్న తర్వాత దేవుడు వచ్చిండు. ఏందై ఆదాము తిన్నామంటే, తింటా మరి నువ్వు ఇచ్చావు చూసావా, ఈవిడే చేసింది. ఏం చేయాలి? తినట్టు ఇంటదా? అదే కదా, అట్టుంటుంది భార్యతో, అట్టుంటుంది అనమాట. బలహీన ఘట్టం అంటే అది. అర్థమైందా? కాబట్టి మీరు ఒప్పుకుంటారు కదా, ఒప్పుకున్న వాళ్ళందరూ మంచోళ్ళందరూ ఏం చేయాలి? ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ఏం పడాలి? రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, పురుషుడు ఏం చేస్తాడంటే మనకు గదిలేరా అని చెప్పేసి వస్తాడు. అదే మాట స్త్రీ చెవిలో పడితే ఆగుతుంది. ఏమన్నావు మళ్ళీ చెప్పు, మళ్ళను అవునా కదా. ఇంకా చూడాలి అక్కడ పోరు. ఇంకా తర్వాత ప్రపంచ యుద్ధమే. అది మర్చిపోండి. వింటే వినరు, చెప్తే చెప్పారు, వాళ్ళు చెప్తే మనకి ఏమైనా తగులుతుందా, అంటుకుంటుందా? కానీ స్త్రీలు, నేను చిన్నప్పటి నుంచి చిన్న మా ఊర్లో కూడా ఎంత పెద్ద మాట అని ఆలోపే ఆ మాటను ఎలా కొలుస్తారో తెలియదండి. ఆ కొలమానం ఎక్కడుంటుందో తెలియదు. కానీ స్త్రీలు చెప్పేస్తారు ఎంత పెద్ద మాట అంటే చూసేసినవా, మాట ఎంత పెద్దదో కూడా చూసేసినవా, చూసేస్తారు వాళ్ళు చూసేస్తారు. ఎంత పెద్ద మాట అన్నదో తెలుసా, ఎంత పెద్ద కోల్చేసినావా అప్పుడే. అట్టుంటుంది స్త్రీలతో. కాబట్టి మాటలకు ఉట్టినే పడిపోతారు. పొగిడినా పడిపోతారు, తిట్టినా ఆగరు, గుండెల్లో పెట్టుకుంటారు. కథ మనసులో పెట్టుకొని ఇదే అమ్మా మీ బలహీనత. మరీ ఎక్కువ బలహీనమైన ఘటం అని తెలుసుకో ఓ పురుషుడా. ఆవిడంతే నువ్వు జాగ్రత్త పడు. మనకు చెప్పాడు మన చెవులో. ఇప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా జ్ఞానం చొప్పున సంసారం చేసుకోవాలి. ఇక మనకు సమయం లేదు కనుక జ్ఞానం చొప్పున ఎలా సంసారం చేసుకోవాలో ఒక వ్యక్తిని చూపించేసేసి నేను పాఠం ముగించేస్తాను. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, దేవుణ్ణి ఆయన ఎట్లా నమ్మాడు అని అంటే, ఆయన నమ్మిన తర్వాత ఆయన ఎంతలా నమ్మిండో అంతలా నమ్మినోడు ఇప్పటివరకు పుట్లే. క్రీస్తుకు పూర్వం దగ్గర 2000 సంవత్సరాల క్రితం ఆయన బ్రతికిన బ్రతుకు 175 సంవత్సరాలు బ్రతికాడు. కానీ మహానుభావుడు ఆయన జీవితంలోనండి ఆయన దేవుణ్ణి నమ్మినంతగా ఇప్పటి వరకు ఎవరు ఆ రేంజ్లో ఎవ్వరు నమ్మలేదు. నిజం ఆయనంత ఎవరు నమ్మలేదు. ఇప్పుడు ఎవరు చెప్పండి? ఆయన విశ్వాసులకే బాప. ఆయన దేవుడు అలాంటి పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు మామూలుడివి కాదయ్యా, విశ్వాసానికే తండ్రి వినవు ఇక నిన్ను మించినాడు రాడు తర్వాత అని చెప్పేసి అంత పెద్ద బిరుదు ఎందుకు ఇచ్చాడు అని అంటే అట్లా నమ్మిండు అనమాట. ఆయన ఎట్లా నమ్మిండో తెలుసా? అక్కడి నుంచి రా అని చెప్పేసి పిలిచాడు దేవుడు. ఈ మరో మాట చెప్పలే, వెళ్ళాలి అన్నాడు అంతే. ఇంట్లో వాళ్ళందరూ సర్దుకున్నారు. అక్కడి నుంచి ఊరు అనే ప్రాంతం, మెసొపొతామియా దగ్గర ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరేసి హారాను ప్రాంతానికి వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. చచ్చిపోయినా వెనకడుగు వేయడు. ఆ నుంచి హారాను నుంచి బయలుదేరి మళ్ళా షెకెము దగ్గరికి వస్తాడు, ఈ కనాను భూభాగంలోనికి వస్తాడు. అక్కడికి రాగానే ఏం జరుగుతుందో తెలుసా? తిండి కూడా దొరకదు, కరువు స్టార్ట్ అవుతుంది. ఊరు ఏదైతే విడిచిపెట్టి వచ్చారో ఊరు అనే ఊరు అది సస్యశ్యామలంగా పచ్చగా అద్భుతమైనటువంటి ఊరు అనమాట. మరలా తిరిగి ఆ ఊరు గురించి ఆలోచించకుండా కరువు వచ్చినా కూడా ఈ ప్రాంతం విడిచిపోవద్దు, రిటర్న్ మాత్రం తిరగొద్దు అని చెప్పేసి మరలా అక్కడి నుంచి కరువును తప్పించుకోవటం కోసము దేవుణ్ణి నిందించకుండా, దేవుని పైన అవిశ్వాసం వ్యక్తపరచకుండా అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తోడనే పక్కన ఉన్నటువంటి భార్యను ఎత్తుకుపోతాడు ఆయన. ఎవరు? ఫరో. ఎత్తుకపోని దాని ఏముందంటే, ఇదిగో ఎత్తుకపోతాడు, నాకు తెలుసు, ముందే తెలుసు. ఎత్తుకపోయేటప్పుడు మాత్రం నన్ను భర్త అని మాత్రం చెప్పుకో. ఏం చెప్పనయ్యా? అన్నా అని చెప్పు అన్నాడు. ఎవరితో?
భార్యతో ముందే చెప్పాడు, వాళ్ళు ఎత్తుకపోతారు, నువ్వు వెళ్ళాలంటావా? వెళ్ళాలంతే. నేను పట్టుకపోతారు, ఉదయాన్నే తీసుకొస్తారు, నువ్వు మాత్రం ఏమనకు అన్నాడు. కథ పోయింది, మళ్ళీ వచ్చింది. అంతే కదా, అంత బాగుందండి. అలా అలా నడుస్తుంది. అనేక పరీక్షలు. దేవుడు వచ్చి నీకు కుమారుణ్ణి ఇస్తానయ్యా అన్నాడు. ఇస్తానన్నప్పుడు 75 సంవత్సరాలు. ఇస్తాడేమని ఎదురు చూస్తుంటే 75, 85, 95 పోతూనే ఉన్నాయి. ఏది కుమారుడేది? మనమైతే దేవుడు లేడు, ఏం లేడుపా. 15 సంవత్సరాలు కాదు, ఆయనైతే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని కోసం. మనం 2-3 సంవత్సరాలు కూడా ఎదురు చూడం. ఎప్పటి నుంచో యేసుప్రభు వస్తాడు. అదే చెప్తున్నాం మా పాస్టర్ గారు, మేము వెళ్తున్నాం. అట్లనే ఉంది లోకం అంతా. వచ్చేది లేదు, ఏం లేదు పదా, మళ్ళీ కడుపు కోసం లోకంలో పడతాం పదా అని చెప్పేసి ఉన్న ఇల్లు కొంచెం కడతాం, భక్తిలో కొంచెం కడతాం, కట్టిన తర్వాత అది కూడా కూర కొట్టుకొని లోకంలో పడతాం. అవునా కదా? అలా చేయకుండా ఆ వ్యక్తి మాత్రం అలా ముందుకు సాగిపోయాడు. 100వ సంవత్సరంలో కుమారుడిని ఇచ్చాడండి. కుమారుడిని ఇచ్చినప్పుడు ఆ కుమారుడిని అల్లారు ముద్దుగా ప్రేమతో, ఎంత ప్రేమతో అంటే చాలా ప్రేమతో పెంచుకుంటూ ఉన్నప్పుడు ఒకానొక దినం పాలు విడిచిన తర్వాత పండగ కూడా చేశాడు, నా కుమారుడు అని. ఎవరైనా ఇస్సాకు. ఒకానొక రోజున దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముతో, అయ్యా నీ కుమారుడు నాకు కావాలి. ఎందుకు? బలి కావాలి, సంపేయి, నా ముందు తీసుకొచ్చేసి కత్తితో పొడిచి చంపేయి అన్నాడు దేవుడు. ఏంది తండ్రి, నువ్వేగా ఇచ్చావు, నువ్వే చంపమంటావేంటి అని ఏమైనా అడిగిండా? అసలు ఎదురు మాట్లాడే ఆస్కారమే లేదండి. అదేం విశ్వాసం అండి? అది విశ్వాసం అంటే. మనం 1,00,000 ప్రశ్నలు అడుగుతాం దేవుడు ఏమని అంటే. కానీ ఆయన చూడు అందుకు చెప్పాడు అనమాట. ఇవ్వు అంటే కథం ఇస్తాయ్యా. ఎక్కడేమంటావయ్యా? పలానా చోట మోరియా పర్వతాలని ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గరికి రా అని చెప్పేసారంగానే సర్దుకున్నాడు. గాడిదల్ని ఏర్పరచుకున్నాడు, కట్టెలు ఏర్పరచుకున్నాడు, మొత్తం ఏర్పరచుకున్నాడు. భార్యతో ఏమన్నాడు తెలుసా? మేము దేవుని దగ్గరికి పోయి పలానా చోట బలిమ్మని చెప్పాడు దేవుడు, బలిపెట్టం కట్టి బలి ఇచ్చేసేస్తాం అని చెప్పేసి ఇస్సాకును కూడా తీసుకొని పోతుంటాడు. ఎవరిని తీసుకొని పోతుంటాడు. మంచిదే వెళ్ళరండి అని చెప్పేసి ఎవరు పంపించారు? శారమ్మ పంపించింది. వెళ్ళిండు, చక్కగా ఏం చేసుకొని వచ్చిండు? బలి కార్యక్రమం చేసుకొని సక్సెస్ అయ్యి రిటర్న్ వచ్చిండు. అది జ్ఞానం చొప్పున సంసారం చేసుకోవటం అంటే. ఇందులో ఏముంది జ్ఞానం చొప్పున సంసారం చేసుకోవటంలో అనుకుంటున్నారా? ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో చెప్పనా? పురుషులారా వినండి. ఇదిగో నీ కుమారుడిని బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నా అని చెప్పలే. చెప్తే పంపిస్తుందా? ఏమండి? అదనమాట. ఏం చెప్పాలనో ఏం చెప్పకూడదో ఎరుగుండాలి, అంతే. జ్ఞానం అంటే ఏంటి? పురుషులకు దేవుడు శివలో చెప్పింది తెలుసా? ఏం చెప్పాలనో వాళ్లకు అది చెప్పాలి, ఏం చెప్పకూడదో అది చెప్పకూడదు. దేవుని కోసం బలిమ్మని చెప్పిండు. ఎవరిని? కుమారుణ్ణి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ కుమారుణ్ణే బలిస్తున్నాను అని శారమ్మతో ఒకవేళ చెప్పి ఉంటే అక్కడ ఖచ్చితంగా అబ్రహాం గారు ఫెయిల్ అయ్యేటోడు. ఏమయ్యేటోడు? అమ్మ బాబురే, 100 సంవత్సరాల తర్వాత పుట్టక పుడితే నువ్వు పోయి చంపుతావా? నీ చేతులారా నువ్వు చంపుతావా నేనా? దుర్మార్గుడా, ఎంత పని ఒడిగట్టావయ్యా నువ్వు. దేవుడు లేదు ఆడుకోపోయి నువ్వు బతుకు తప్పదా? లేక పుట్టిండే ఆయన, ఇప్పుడు చంపుతావా? నువ్వే చంపాలా? బలా తర్వాత సంగతి ఎటో గట్ట బతుకు తప్పదా అని చెప్పి చేయబెట్టుకొని లాగదు. నేను ఒప్పుకోను, ఫస్ట్ నన్ను చంపు, తర్వాత ఆయన చంపు అంటదా? ఎందుకంటే పిచ్చగా ప్రేమిస్తారు పిల్లల్ని స్త్రీలు. అదేం ప్రేమ అర్థం కాదు, పిచ్చి. ఎందుకంటే నేను చూస్తున్నా ఇంట్లో, బయట ఎక్కడైనా ఏదైనా దొరికింది అనుకో, మేమైతే చెప్తున్నాను, పురుషులు మనందరికీ తెలుసు కదా, గప్పుక్కున మిగుతాం. ఏదైనా మిగిల్చి తీసుకెళ్ళాలనిపిస్తే తీసుకెళ్తాం, కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలనేది ఉండదు. కానీ స్త్రీలు ఎట్లుంటుంది? తినేది ఏదైనా 2 ఇచ్చారనుకో, ఒకటి తింటారు, ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారు. ఎందుకు? ఇంటికాడ వాడు ఒకవేళ ఒకటే ఇచ్చిందనుకో ఎవడన్నా అస్సలు తినదు, ఆవిడ ప్యాక్ చేసుకుంటుంది. తిను అన్నాం అనుకోనా, పిల్లగాడు ఉన్నాడు ఇంటికాడ, ఎవరున్నారు? వాడున్నాడు ఇంటికాడ. తనైనా పస్తులు ఉంటుంది కానీ పిల్లల కోసం దాచిపెట్టి మరీ ఇస్తుంది. ఎందుకంటే మా అమ్మ నన్ను ఎంత ప్రేమించదో నాకు తెలుసు. కరెక్ట్గా చెప్పాలంటే పిల్లల కోసం పిచ్చోళ్ళు అవుతారు తల్లులు. పిచ్చిదైపోతుంది, అంత పిచ్చిగా ప్రేమిస్తారు. పిల్లలంటే అంత ఇష్టం. కాబట్టి అంత ఇష్టపడుతున్నటువంటి స్త్రీ ఇదిగో నీ కుమారుణ్ణి చంపేయటానికి తీసుకుపోతున్నానంటే ఎట్లుంటుంది? ఓ అయ్యా, సాలు దేవుడు లేడు, ఏం లేడు. ఈనాళ్ళు ఏదో భక్తితో బ్రతుకుతుంటే ఏదోలే అనుకుంటే నువ్వు పోయి ఇచ్చిన కుమారుని చంపుతా అంటవా? ఇంకా అయిపోయిందిలే, ఇంకా చాలు, చేసిన కాడికి భక్తి చాలు అని చెప్పేసి అంటదా అనదా? అందుకోసమే
సొలొమోనును మించిన జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చేసి ఆయన మనకిచ్చిన జ్ఞానం ఏంటో తెలుసా? స్త్రీలకైనా పురుషులకైనా ఆయన చెప్పినటువంటి మాట ప్రపంచానికి అర్థం కాలే. ఎందుకంటే ఆయన చెప్పే మాట అర్థమవుతుంది. ఆయన అంత జ్ఞాని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుని పని కోసం నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకోవాలి. నీ గుండెల్లో నువ్వు నిర్ణయం తీసుకోవాలంటే నువ్వు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వద్దు, చెయ్యొద్దు, కూడదు, కుదరదు అని మీ నాన్న చెప్పినా, నీ కుమారుడు చెప్పినా, మీ అమ్మ చెప్పినా, నీ భార్య చెప్పినా, నీ పిల్లలు చెప్పినా, నీ భర్త చెప్పినా, ఎవరి మాట వినకు. నువ్వు నిర్ణయించుకున్నావు దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కోసం చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత వెనకాల తిరిగే సమస్య లేదు, సాగిపోన్నాడు. దానికోసం ఏమంటాడు తెలుసా? నా నిమిత్తం భార్యనైనను, భర్తనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, తల్లిదండ్రులైనను ప్రేమించువాడు నాకు పాత్రుడుగాడు అంటాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత జీవితంలో కూడా దేవుని పని నిమిత్తం సాగుతుంటే అమ్మ వస్తుంది, సహోదరులు వస్తారు. ఇదిగో ఎవడో వస్తాడు, ఒకడు వచ్చేసి ఏమంటాడు తెలుసా? ఇదిగో అయ్యా నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారంటే, ఎవర్రా నా తల్లి, ఎవర్రా నా సహోదరులని గట్టిగా అడిగేసరికి ఆడు భయపడతాడు. వచ్చి చెప్పినాడు, అనవసరంగా చెప్పినా కదా, చెప్పకుండా ఉంటే బాగుండేదని చెప్పేసి ఆయన పరిగెడతారు. ఇదిగో ఇక్కడ కూర్చున్నారు, నా తండ్రి పని నిమిత్తం ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వాళ్ళే నా తల్లులు, చెల్లెలు, అక్కలు, అన్నదమ్ములు, నా సహోదరులు, అంతే తప్ప వాళ్ళు కాదు. అస్సలు అదనమాట దాని లెక్క. దేవుని కోసం నువ్వు దేవుణ్ణి పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించడం అంటే అదనమాట. ఒక్కసారి కమిట్ అయితే మీ మాట కూడా మీరు వినొద్దు, అది లెక్క దేవుని కోసం. అందుకోసమే యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీ ముందు ఎవడున్నా లెక్క చేయకు, అవసరమైతే వాళ్ళు వినరు అని అన్నప్పుడు. ఒకటి, భార్య భర్తలుగా కలిసి బ్రతుకుతున్నప్పుడు భర్త విశ్వాసంలో దేవునిలో బలంగా ఉన్నాడు అనుకో, భార్య స్థితిగతులు తెలిసే ఉంటుంది కదా. ఆవిడ కూడా పరిపూర్ణంగా ఉందనుకో, భార్య కూడా దేవుని కోసం ఏం చేయడానికి సిద్ధపడేటటువంటి స్థితిలో భార్య ఉందనుకోండి, నో ప్రాబ్లం చెప్పొచ్చు. ఆవిడ కూడా పద దేవుని కోసమే కదా ఇచ్చేద్దాం పదా అని అంటది. బలంగా లేకపోతే అననీయ గారు కూడా ఏదో చేసిండు. అననీయ గారు ఎవరో తెలుసా? అందరూ ఆస్తులు, చిరాస్తి ఆస్తులు తీసుకొలేసి అమ్మేసి తీసుకొచ్చేసి అపోస్తల పాదాలు పెడుతున్నారట, పెడదాం పదా అని చెప్పేసి అననీయ గారు కూడా తన సఫీరా అనే తన భార్యతో చెప్పిండు. ఏం జరిగింది? ఏమండి మొత్తం ఇచ్చేస్తావా? మా గురించి ఆలోచించవా? ఏంటో పరిస్థితి ఆలోచించావా? మొత్తం ఇస్తావా? ఎంత కమ్మినామో ఏం చేసినా వాళ్ళకి ఏం తెలుస్తుందండి? సగం ఇరుగు పెట్టు, సగం ఇందులో దాచిపెట్టు, సగం ఇందులో దాచిపెట్టు అనేది ఆవిడ. మీరు చదవండి అపోస్తల కార్యం 5:1-2 వచనాలు. ఆవిడతో కలిసి, ఆవిడతో ఏకమై అనే పదాలే రాయబడుతుంటాయి. ఏకమైంది కాబట్టి ఏం జరిగింది? ఇద్దరు దస్తారు పోయి. ఉన్నది బాయ్, ఉంచుకున్నది బాయ్ అంటే అది కాదు, అవునా కదా? అది నువ్వు కమిట్ అయిపోయినావా? స్థిర ఆస్తులు అమ్మి దేవుని కోసం ఖర్చు పెట్టాలనుకున్నావా? అయితే నీ భార్యతో చెప్పాలా వద్దా అది నువ్వు తెలుసుకో. చెప్పినా పర్లేదండి, మా ఆవిడ మంచి ఆత్మీయురాలే అని అనుకో, చెప్పు, నో ప్రాబ్లం. అమ్మో చెప్తే రానియదు, చేయలేదు అని అనుకో, చెప్పు, నువ్వు చేసి. అది జ్ఞానం చొప్పున సంసారం చేసుకోవటం అంటే. అందుకోసం ఈరోజు కుటుంబం ఎక్కడ పతనమవుతుంది, ఎక్కడ పాడవుతుంది అని అంటే ఇక్కడే. జ్ఞానము చొప్పున సంసారం చేసుకోవటం శాతగాకపోవటం వల్ల దేవుళ్ళు ఎదగలేకపోతున్నాం, దేవుళ్ళు ముందుకు సాగలేకపోతున్నాం. ఎన్నో కుటుంబాలండి, 1-2 కాదు, నా జీవితంలో నేను చూశాను ఎన్నో కుటుంబాలు. కొంతమంది అయితే సేవకులుగా చలామణి అయ్యి మంచి సేవ చేస్తున్న సందర్భంలో ఈరోజు మరలా తిరిగి రిటర్న్ వెళ్ళిపోయి ఈరోజు విశ్వాసులలో కూడా లేని స్థాయికి దిగిపోయినటువంటి వాళ్ళని నేను కళ్ళారా చూశాను. ఎవరి వల్ల అయ్యానంటే ఎవరి వల్ల కాదు, కేవలం వాళ్ళ భార్య వల్లనే. ఏం చేస్తామండి, విడాకులు ఇచ్చుకోలేం కదా, చంపుకోలేం కదా, చేసేదేముంది? నేను కళ్ళారా చూశాను అట్లాంటివి. అంటే నీ జీవితం ఎంత ఖరాబ్ అయిపోతుంది చూసారా, ఎంత పాడైపోతుంది చూసారా. అందుకోసమే నువ్వేంటో భర్త, నీ గురించి భర్త స్టడీ చేసుకొని ఉండాలి, భర్త గురించి నువ్వు స్టడీ చేసుకొని ఉండాలి. నువ్వు సెట్ అవ్వకపోతే భర్త ఓపిక పట్టాలి, భర్త సెట్ అవ్వకపోతే భార్య ఓపిక పట్టాలి. ఇలా ఓపిక పడుతూనే ముందుకు సాగుతూనే ఇందులో బోనస్ ఏంటంటే భార్య మరీ ఎక్కువ బలహీనమైనటువంటి ఘటం అనే సంగతి భర్త మైండ్లో పెట్టుకొని నడవాలి. అది బోనస్ అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఉంటే మన ఇల్లు చక్కగా కట్టుకోవచ్చు. భక్తి విషయంలో, ఆత్మీయతలో చక్కగా కట్టుకొని ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకం వెళ్ళొచ్చు. ఎక్కడ ఫెయిల్ అవుతుంది? కుటుంబం. ఎందుకంటే అన్నిటికీ కుటుంబమే ఆధారం. బలంగా కుటుంబం ఉండాలి అని అంటే ఈ బంధం బాగుండాలి. ఈ బంధం చాలా గొప్పది, చాలా గొప్పది. అన్ని బంధాలు దీని నుంచే ఆరంభమవుతాయి, అవునా కదా? భార్య భర్తలోనే బంధంతోనే పిల్లలు, అల్లుళ్ళు, బామ్మర్దులు, కోడళ్ళు, అనేకమైన బంధాలు దాంతోనే ఆరంభమైనవి. ఎందుకంటే మొట్టమొదటి బంధం కూడా భార్య భర్తల బంధమే ప్రపంచంలో. ఆ బంధంతోనే ప్రపంచం ముడిపడి ఉంది. అది బాగుంటే ప్రపంచం బాగుంటుంది. అది బాగుండాలంటే ఈ జ్ఞానం మనకు ఉండాలి, ఈ జ్ఞానం మనకు ఉండాలి. మరి ఈ జ్ఞానం ప్రకారంగా మీరు, నేను, మనమందరము చక్కగా నడుచుకోవాలి అని అంటే
ఒకటే, మనం పిచ్చి పిచ్చిగా అందరికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. నీ భార్య కంటే ఎక్కువ నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ భర్త కంటే ఎక్కువ నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే చచ్చిపో అని అంటే సెకండ్ కూడా ఆలోచించి కూడా చచ్చిపోవాలి. ఆ మాట ఆయన చెప్పడనుకో, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన బ్రతకమనే చెప్తాడు. బతుకు నా కోసం, ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా కూడా బతుకు నా కోసం. ఏమండి, బతకలేక కుక్కలు వచ్చి నాకుతున్నా కూడా బతుకుతున్నాడు దేవుని కోసం లాజరు కదా. ఆస్తిపాస్తులు మొత్తం పోయినా, పిల్లలందరూ చచ్చిపోయినా కూడా బతుకుతున్నాడు దేవుని కోసం. ఎవరు? ఒక యోబు గారు. అట్ట బతకాలి. బతుకు చావకు, బతుకు నా కోసం, బతకాలి దేవుని కోసం, బతకాలి దేవుని కోసం. శ్రమలు ఎక్కువగా కుటుంబంలోనే వస్తే గనక రాకుండా చక్కగా దేవునికి ప్రార్థనలో అభ్యంతరం కలగకుండా ఉండాలి అని అంటే జ్ఞానం చొప్పున భార్యల సంసారం చేయాలి భర్తలారా అని చక్కటి జ్ఞానోపదేశం చేశాడు దేవుడు. ఈ లెక్కల ప్రకారంగా మనం బ్రతుకుతాం. బ్రతికి దేవుని విషయంలో అభ్యంతరం కలగకుండా జాగ్రత్త పడి ఆ దేవదేవుని సన్నిధికి నువ్వు నేను మనమందరం చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకొని తల్లొంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణం తండ్రి,